వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారు మహా సంగీత విద్వాంసులు, గొప్ప గాయకుడు. వారు నిర్వహించిన పాడుతా తీగాలో ప్రతి సీజన్ కి కూడా మా శిష్యులు వెళ్తుండేవారు. కర్ణాటక అంటే సౌత్ ఇండియన్, హిందుస్థానీ అంటే నార్త్ ఇండియన్ అని విన్నాను. కర్ణాటక కరై అంటే సముద్రం, ఓకే. కరై నాడు అంటే సముద్రం తీరాలు ఉండేటువంటి ప్రాంతాలు. కర్ణాటక సంగీతానికి, హిందుస్థానీ సంగీతానికి మొదట భారతీయ సంగీతం. ఓకే. ఈ భారతీయ సంగీతానికి మూలం ఎవరు అంటే మన ఆంజనేయ స్వామి. ఇందులో కూడా 7 స్వరాలు యూజ్ చేస్తారు సార్, సరిగమ పదని. ప్రతి భాషకి కూడా ఎలాగైతే అల్ఫాబెట్స్ ఉంటాయో, సంగీత భాషకి ఏ దేశంలోనైనా ఏ రకమైన సంగీతంలో అయినా సరే 7 ఏమని నీలో ఈ ఉంది, చెప్పుదమమ్మా మా ఆ అంటే ప్రతి పదం కూడా ఓవెల్స్ తో ఎండ్ అవుతుంది. అందువలన సంగీతానికి చాలా అనుగుణంగా అనువైన భాష తెలుగు అన్నమాట. మృదంగయతి, మృదంగం మధ్యలో పైన ఉంటుంది. సరిగమ పమగరిస, సరిగమ గరిస, సరిగరిస, సరిస సా అంటే అది మృదంగయతి. డమరుయతి, డమరు అంటే మధ్యలో పట్టుకోవడానికి ఉంటుంది, ఇటుపై ఎక్కువ ఉంటుంది. సా సరిస, సరిగరిస, సరిగమ గరిస, సరిగమ పమగరిస. ఈ తాళం ఏదైతే వేస్తున్నామో, కోర్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి సార్ కర్ణాటక మ్యూజిక్ ప్రాణం పోయడానికి? తంబురా చాలా ఇంపార్టెంట్. తంబురా లేకుండా సంగీతం లేదు. నేను చాలా మంది మా శిష్యులు చెప్తుంటారు, తంబురా పెట్టుకోకుండా సంగీతం ప్రాక్టీస్ చేయకండి అని చెప్తారు. త్యాగరాజ స్వామి వారి రచనల్ని భావయుక్తంగా పోలుస్తారు. శ్యామశాస్త్రి వారి రచనల్ని తాళానికి ప్రాధాన్యంగా పోలుస్తారు. దీక్షల వారి రచనల్ని రాగానికి ప్రామాణికంగా పోలుస్తారు. అంటే భావ రాగ తాళం అన్నమాట. అంటే భరత, ముఖ్యంగా కర్ణాటక సంగీతానికి స్వర్ణయుగం ఏంటంటే ఈ సంగీత త్రిమూర్తులు ఉన్న కాలం అన్నమాట. గ్రేట్ సార్. అసలు బ్రోమభారమా అంటే ఇంకా గారంగా అడుగుతున్నాడు. ఇంకా నీకు భారం అయిపోయినంటే బ్రోమభారమా, వింటలేదు నా మాట. బ్రోమభారమా అపాలజీ చెప్తాడు. అంటే ఒక్క సాహిత్యం ఒకటే సంగీతం ద్వారా ఇలా ఎక్స్ప్రెషన్స్ మార్చడంలో దాని సంగతి అంటారు అన్నమాట. ఒరే నా మాట వినరా, చదువుకుంటే బాగుపడతావురా అని చెప్పడానికి తదరన చదువుకోకపోతే ఏమవుతావు? రాగం పాడుతుంటే ఒక్కోసారి మనకి ఏడ్చేస్తాం. మనం ఆ అమ్మవారు కనపడుతున్నారు, రూపం కనపడుతుంది. కనబడి నాకు దర్శనం ఇచ్చేవా అని చెప్పి మనకి మనం ఆ రాగాన్ని తెలియకుండానే మనం హక్ చేసుకుంటాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన సంగీతానికి చేసిన సేవ ఇంత అంత కాదు. ఆవిడ భావాన్ని అర్థం చేసుకొని తన్మయత్వం పొందుతూ ఆవిడ భగవస్తుతిగా పాడతారు తప్పిస్తే కచేరీ ఆడియన్స్ కోసం పాడటం అంటూ ఆవిడ చేయలేదు. భక్తి లేకుండా కర్ణాటక సంగీతాన్ని మనం ఆలపించలేమా? మంచి ప్రశ్న. మ్యూజిక్ మీద ఒక లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చేస్తే వాళ్ళ కెరియర్ బాగుంటుంది? ముఖ్యంగా సంగీతానికి రాళ్ళు కరుగుతాయని నేను విన్నాను. త్యాగరాజ స్వామి వారు జ్యోతి స్వరూపుని రాగం పాడి పుదుక్కోటే సంస్థానంలో దీపాలు వెలిగించారు. స్వామి దుష్టుల వారు అమృత వర్షం రాగం పాడి వర్షాన్ని కురిపించారు. అది సార్ క్లాసికల్ మ్యూజిక్ గొప్పతనం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇప్పటి వరకు మనం చేసిన ఇంటర్వ్యూస్ అన్ని ఒక ప్యాటర్న్ ఆఫ్ సెగ్మెంట్ లో జరిగాయి. బట్ ఇప్పటి నుంచి ప్రతి ఇంటర్వ్యూ కూడా మీకు చాలా హెల్ప్ అయ్యి ఒక ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూని నేను ముందర తీసుకొస్తున్నాను. సో ఈ రోజు పాడ్కాస్ట్ వచ్చేసి చాలా స్పెషల్ అండి. బేసిక్గా మన ఇండియన్ కల్చర్కి ఎంత రెస్పెక్ట్ ఉందో మన అందరు తెలుసు. అండ్ మన కల్చర్లో చాలా ముఖ్యమైనది కర్ణాటక సంగీతం. ఈ కర్ణాటక సంగీతం ఎలా వచ్చింది, ఎంతమంది రాజులు దీన్ని ముందర తీసుకొచ్చారు, అండ్ ఇందులో ఎన్ని రాగాలు ఉంటాయి, అసలు దీని గురించి మ్యాథమెటికల్గా ఫిజిక్స్ పరంగా ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ఫార్ములాస్ కాంబినేషన్లో కర్ణాటక సంగీతం ఎలా ఎవాల్వ్ అయిపోయింది, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనకి డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ గెస్ట్ అని చెప్పుకోవచ్చండి. సంగీత ఆచార్య డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. ఆల్మోస్ట్ సార్ పిహెచ్డి కూడా కంప్లీట్ చేశారు అండ్ చాలా ప్రాజెక్ట్స్ మీద కూడా సంగీతం తరపుననే వర్క్ చేస్తున్నారు. అండ్ సార్ గురించి కానీ కర్ణాటక సంగీతం గురించి కానీ ప్రతి ఒక్క విషయం కూడా మన ముందరున్న సంగీతం ఆచార్య డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సార్, లైఫ్లో ఎన్నో కళలు ఉంటాయి, కానీ సంగీతం అనే కళని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అండ్ ఈ జర్నీలోకి ఎంటర్ అవ్వకముందు మీ లైఫ్ ఎలా ఉండేది సార్? నేను చిన్నప్పుడు మా ఊరు కాకినాడ మాది. ఓకే. నేను మా పేరెంట్స్ భజన సాంప్రదాయాల్లో భాగంగా
గుళ్ళో భజన జరుగుతుంటే తీసుకెళ్ళేవారు. అప్పుడు నేను పాడుతుండేవాడిని. మా మదర్ బాగా పాడేవారు. ఓకే, అమ్మ బాగా పాడతారు. చాలా బాగా పాడేవారు. ఆవిడ మంచి వాయిస్. ఆవిడతో పాటు నేను కూడా పాడుతుండడం. చిన్నప్పుడు అదే గుళ్ళో మార్నింగ్ భగవద్గీత ఒక గురువుగారు చెప్తే నేర్చుకోవడం. ఓకే, ఏ వయసులో సార్? చిన్నప్పుడు అంటే ఒక 2వ క్లాస్ 3వ క్లాస్ వయసులోనే. ఓకే ఓకే. సో అలా ఆ విధంగా నాకు వాతావరణం ఉంది సంగీతం. దాంతో ఏదైనా పాట వింటే వెంటనే పాడడం ఇవన్నీ గమనించి మా నాన్నగారు ఏం చేశారంటే ఈ చదువుతో పాటు ప్యారల్గా సంగీతం కూడా నేర్పిద్దామని నేర్పించారు. సో ఆ విధంగా నేను సంగీతంలో ఎంటర్ అయ్యాను. కానీ చిన్నప్పుడు ఏమైందంటే సంగీతం మీద పెద్ద పాడటం ఇష్టమే కానీ సంగీతం నేర్చుకోవాలని పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకు ఇంట్రెస్ట్ ఉండేది కాదంటే అది ఈవినింగ్ టైంలో నేను ఆడుకునే సమయంలో క్లాస్కి వెళ్ళాల్సి వచ్చేది. ఓకే, ఏదంటే స్కూల్ అంతా అయిపోయిన తర్వాత అదేమో నేను ఆడుకుంటున్నానని నాకు మా నాన్నగారు ఆడుకునే సమయంలో సంగీతం పెట్టారని చెప్పి నాకు వెళ్ళడం ఇష్టం లేదు. అలాగే మా నాన్నగారు సంగీతానికి పెడితే ఒకరోజు వెళ్ళాను. ఆ మన్నాడు నుంచి వెళ్ళడం మానేసి మా ఫ్రెండ్స్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఏమైందంటే ఒక వారం 10 రోజుల తర్వాత మా నాన్నగారు గురువుగారి దగ్గరికి వచ్చి మా వాడు ఎలా పాడుతున్నాడని చెప్పి అడగడానికి వచ్చారనమాట. ఇంకెక్కడ మీ వాడు మొదటి రోజునే వచ్చాడు, వాడు తర్వాత కనిపించట్లేదని అని చెప్పి అంటే అలాగా సైకిల్ వేసుకొని ఊరంతా తిరిగాను. ఓ చోట చెమట్లు కక్కుతూ నేను ఆడుకుంటూ గమనించాను అనమాట. గట్టిగా 4 షాట్లు పీకి నన్ను సంగీతాన్ని పంపిస్తే ఆడుకుంటావు రోడ్డు మీద అని చెప్పి. అంటే అప్పుడు ఆయన ఎందుకు కొట్టారో అవన్నీ తెలియదు కానీ ఆయన సీరియస్నెస్ నాకు కొంచెం అర్థమైంది. చిన్న వయసు క్రమశిక్షణలో పెట్టాలి పిల్లల్ని చిన్న వయసులో నుంచి. చిన్నప్పుడు కూడా ఆదివారం వస్తే ఒక పద్యం చెప్పి ఈ పద్యం అప్పు చెప్తేనే వాడికి అన్నం పెట్టు అని చెప్పి మా అమ్మగారికి చెప్పేవారు. ఈ విధమైన వాతావరణం ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి సంగీతంలో ఉండడం, సాహిత్య రంగంలో పరిచయం ఉండడం. సో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్? నాకు ఇప్పుడు నేను 54 అండి నా వయసు. దాదాపు ఒక 47-46 సంవత్సరాల సంగీతంలోనే ఉన్నాను. నియర్ టు 50 సార్. ఇంకా సెలబ్రేషన్ చేయాలి. అంటే చిన్నప్పటి నుంచి అదే సంగీతంలో ఉండడం, నేర్చుకోవడం ఆ విధంగా జరిగిందనమాట. ఓకే. ఆ తర్వాత నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు నన్ను తిరుపతి మ్యూజిక్ కాలేజ్లో తిరుపతి దేవస్థానం వారి సంగీత కళాశాల ఉంది, అందులో BA మ్యూజిక్లో జాయిన్ చేయించారు. ఓకే, ఎడ్యుకేషన్ కూడా చేశారు? ఎడ్యుకేషన్ కూడా సంగీతమే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్. గ్రేట్ సార్. సో ఇంటర్మీడియట్లో మళ్ళీ MPC నేను. మా నాన్నగారిని అందరూ డిస్కరేజ్ చేశారు. ఏమిటి సంగీతంలో పెడుతున్నారు, చాలా ఇబ్బంది పడతాడు వాడు, ఎక్కడ సెటిల్మెంట్ అవ్వకుండా. MPC చక్కగా మార్కులు వచ్చాయి కదా, వాడిని ఎంకరేజ్ చేయకుండా ఇదేంటి ఇలా చేస్తున్నారని చెప్పి చాలామంది డిస్కరేజ్ చేశారు. చేసినా కూడా నేను మా ఫాదర్ వినలే మాట. ఆయనకి ఒక ఏదో నా మీద నమ్మకం ఉండుండొచ్చు. BA మ్యూజిక్లో జాయిన్ అయ్యాను, చాలా కష్టపడి నేర్చుకున్నాను. ఆ 3 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత MA సంగీతంలోకి రావడానికి ఇక్కడ హైదరాబాద్ BA MA తెలుగు విశ్వవిద్యాలయానికి వచ్చాను. 92-94 బ్యాచ్లో చేశాను నేను. అప్పుడు పుట్టాను సార్. అయితే ఆ తర్వాత MPhil ఫ్రమ్ మెడ్రాస్ యూనివర్సిటీ మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి చేశాను. తర్వాత 2 PhDలు చేశాను నేను సంగీతంలో. ఒకటి కాదా సార్? రెండు. ఒకటి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి PhD, ఇంకోటి ఢిల్లీ కాకుండా మీరజ్ గంధర్వ మహావిద్యాలయం నుంచి సంగీతాచార్య టైటిల్, అది కూడా PhD అనమాట. సో 2 డాక్టరేట్లు చేశాను. అందుకు మీ పేరు ముందర సంగీతాచార్య వచ్చింది. డాక్టర్ వైద్య PhDకి డాక్టరేట్. గ్రేట్ సార్. అలాగా చేస్తూ కాన్సర్ట్స్ పాడుతూ సంగీతం చెప్తూ యాజ్ ఎ గురువుగా, కంపోజర్గా, టీచర్గా ఇలాంటి నేను కూడా కొన్ని కాంపోజిషన్స్ చేశాను. ఇలా రకరకాలుగా అన్ని ఫ్యాసెట్స్ని కవర్ చేస్తూ ఇప్పుడు నేను ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయంలో నేను సంగీత శాఖలో ఫ్యాకల్టీగా ఉన్నాను నేను. గ్రేట్ సార్. సో అదనమాట నా ప్రయాణం. ఉన్న చోటే ఎదిగి అందులోనే జీవిస్తూ ఇంకా నలుగురికి మంచి చేస్తూ ముందరికి వెళ్తున్నారు. బట్ అంటే ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ సార్, అంటే సంగీతానికి ఇప్పుడున్న ప్రాధాన్యత ఎలా ఉంది? అంటే ఇప్పుడు అంత ట్రెడిషన్ వచ్చేసింది, ఫ్యూజన్కి వెళ్తున్నారు, లేకుంటే కన్సర్ట్స్ ఇట్లాంటికి వెళ్తున్నారు. బట్ మన కోర్ కల్చర్, అందులోనూ చాలా ముఖ్యమైన కర్ణాటిక్ మ్యూజిక్ అంటే సంగీతం గురించి ఈ రోజున్న వైబ్ మీకు ఎలా అనిపిస్తుంటుంది సార్? సార్ ఇదంతా సైకిల్ సార్. ఇదంతా కూడా కొన్నాళ్ళు అలా అనిపిస్తుండొచ్చు. ఎప్పుడైతే మనకి కొంతమంది కారకులు అవుతారు. ఈ విశ్వనాథ్ గారు, K. విశ్వనాథ్ గారు సినిమాలు వచ్చినప్పుడు, సాగర్ సింగం సినిమా వచ్చినప్పుడు కమల్ హాసన్ గారు అందులో హీరో కదా డాన్స్ చేసి,
సో ఆ ఏడాది తిరుపతి మ్యూజిక్ కాలేజీలో మగవాళ్లే డాన్స్కి అప్లికేషన్స్ ప్రతి ఏడాది 2, 3 వస్తే 600 అప్లికేషన్ వచ్చాయి. అంటే వారు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు వారు. అలాగే శంకరాభరణం సినిమా, ఇవి కూడా కొన్ని సైకిల్స్ మళ్ళా సైకిల్ అవ్వడానికి కొంతమంది కారకులు అవుతారు. అంటే వారు 100% కారకులని నేను చెప్పలేను, కానీ వారు కూడా ముఖ్య పాత్ర వహించారు. ఆ విధంగా ఇదంతా సైకిల్. ఇప్పుడేమో సంగీతానికి తిరుగులేని ఒక మంచి కెరియర్గా పెట్టుకునేటువంటి వాతావరణం వచ్చేసింది సంగీతానికి. ఎన్ని రకాలుగా సంగీతం దాన్ని కెరీర్గా చేసుకోవచ్చు, అన్ని రకాలుగా చేసుకునే వాతావరణం ఉంది. పెద్దదైపోయింది ఇండస్ట్రీ మొత్తం అంతా. సినిమా పాటలు ఒకటే కాదు, క్లాసికల్ అలాగే ఉంది, ఇంకా రకరకాల జోనర్స్ లో అంతా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే మనం ప్రీవియస్ హిస్టరీ నుంచి చూసుకుంటా వస్తే ఈ రోజు చాలా మంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి మన ట్రెడిషన్ అంటే డ్రెస్సింగ్ కావచ్చు, సంగీతం కావచ్చు, వీటన్నిటిని తీసుకురావడము మన వాళ్ళకు కూడా ఒక వైబ్, అంటే మనం గుర్తించట్లేదా అనేది కూడా ఒకటి క్రియేట్ అయింది సార్. అవునండి. సో ఇంకా పాడ్కాస్ట్లోకి వెళ్లే ముందు, చిన్నప్పటి నుంచి సంగీతంలో ఉన్నారు, ఒక మంచి ఆలాపనతో ప్రారంభిస్తే చాలా బాగుంటుంది. మీ చైల్డ్హుడ్ నుంచి ఎన్నో స్వరాలు పాడింటారు, ఎన్నో అర్థం చేసుకుంటారు. సో మా కోసం ఒకటి. తప్పకుండా. శ్రీ మహాగణపతే శ్రీ వల్లభపతే శ్రీ మహాగణపతే శ్రీ వల్లభపతే శ్రీ మహాగణపతే శ్రీ వల్లభపతే శ్రీ మహాగణపతే. మాకు అర్థం అవుతుంటది, కానీ అంటే ఇందులో తాళం ఇట్లా అనడం కానీ అదంతా ఇన్డెప్త్ గా నేను అడుగుతాను సార్. అవును, అడగండి. బట్ బిఫోర్ దట్ సార్, చాలా మందికి సంగీతం అనేసరికి అంటే మ్యూజిక్ అనే పేరు తీస్తే ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం గారు ఊరికైనా గుర్తొచ్చేస్తారు. సో ఆయనతో మీకు ఏమైనా అనుబంధం ఉండేదా? డెఫినెట్గా అండి. బాలు గారు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పటికీ సంగీత రంగంలో, అంటే క్లాసికల్ సంగీత రంగంలో ఉండేటువంటి అందరితోని కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవారు. అలాగే వారు నిర్వహించిన పాడుతా తీగాలో ప్రతి సీజన్కి కూడా మా శిష్యులు వెళ్తుండేవారు. మీ శిష్యులు? మా శిష్యులు వెళ్తుండేవారు. అలా వెళ్ళడం వల్ల ఏంటంటే వారు అడిగేవారు, డెఫినెట్గా వారు మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు సంగీతం అనగానే మోస్ట్లీ నా పేరు చెప్పేవారు, వైజర్స్ గారు అని చెప్పేవారు. అలా వారు పరిచయం అవ్వడం, ఆ తర్వాత చాలా కార్యక్రమాలకి మేము గెస్టులుగా కలుసుకోవడం. అలాగే అమెరికాలో పాడుతా తీగ అయినప్పుడు నన్ను ఈటీవీ వారు పిలిచారు, గెస్ట్గా పిలిచారు. చాలా జర్నీ ఉంది మీకు. కలుసుకోవడం. అలాగే వారి సిస్టర్ మన శైలజ్ గారు కూడా నాకు రెగ్యులర్గా కూడా ఇప్పటికీ టచ్లో ఉంటారు. సో ఆ విధంగా వారితో చాలా అనుబంధం ఉంది. అంటే ఎప్పుడు మెసేజ్ పెట్టినా, కాల్ చేసినా సరే వెంటనే స్పందించేవారు. సో అలా వారితో మంచి అనుభవం ఉంది నాకు. సార్, సంగీతంలో బాలుగారికి ఆయిల్ కూడా రావు అని చాలాసార్లు చెప్పారు. బట్ అవి రానప్పటికీ ఈ రోజు ఆయన ఒక గొప్ప స్థాయికి వెళ్ళగలిగారు. ఆయనలో ఉన్న టాప్ క్వాలిటీస్ ఏంటి సార్ ఆ స్టేజ్కి రీచ్ అవ్వడానికి? సార్ డెఫినెట్గా సార్ వాతావరణం ఇంపార్టెంట్. అంటే వారి నాన్నగారు హరికథ విద్వాంసులు. ఇంట్లో సంగీత వాతావరణం ఉంది. వారికి సంగీతం నేర్చుకోలేదంటే కాన్సర్ట్స్ చేసేంత నేర్చుకోపోయి ఉండొచ్చు, కానీ వారి సంగీత పరిజ్ఞానం లేకుండా లేరు. కానీ ఏంటంటే వారు అనునిత్యం వారు రికార్డింగ్స్లో పెద్ద ఇప్పుడంటే మనకి వెస్టర్నైజ్ మ్యూజిక్ ఎక్కువ సినిమా పాటల్లో ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. కానీ అంతకుముందు అందరూ సంగీత దర్శకులు అందరూ కూడా పెంజాల్ నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, వీళ్ళందరూ కూడా మన ఎస్ రాజేశ్వరరావు గారు, వాడు సంగీతంలో స్రష్టలు. వాళ్ళ దగ్గర పాడాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ కూడా వీరు చాలా నేర్చుకున్నారు. అదొకటి. వీరికి ఏంటంటే గ్రాస్పింగ్, విపరీతమైన గ్రాస్పింగ్. బాలు గారికి ఇలా నేర్చుకుని అలా పాడేసేటువంటి అద్భుతమైన గ్రాస్పింగ్ ఉంది. గ్రాస్పింగ్ ఒకటే కాదు, ఆయన భావంగా పాడగలుగుతారు. చాలా బాగా సంగీత దర్శకుడు ఇంత చెప్తే దాన్ని ఎంత ఎన్హాన్స్ చేసి పాడేటువంటి ఎబిలిటీ భగవంతుడు ఇచ్చాడు. అందువల్ల వారు సంగీతంలో కాన్సెప్ట్ చేసేంత ఆయన అంత డెప్త్లో వెళ్ళకపోయినా, సో బై అనుభవం, ఇంట్లో వాతావరణం, ఇందాక చెప్పినట్టు వాళ్ళ నాన్నగారు హరికథ విద్వాంసులు, ఇలా వాతావరణం, వారందరూ నెల్లూరులో త్యాగరాజ ఉత్సవాలు చేసేవారు. సో కచేరీల మధ్యలో, సంగీతం మధ్యలోనే ఆయన జీవనం, బాల్యం అంతా గడిచింది. సో డెఫినెట్గా వాతావరణం ఉండడం వల్లే
అంటే ఆ మాట నేనైతే చాలాసార్లు ఆయనతో నేను మాట్లాడినప్పుడు నేను ఒప్పుకోలేదు కూడా. ఓకే, మీ ఇద్దరికి సంభాషణలు ఈ విషయంలో అయ్యింది అనమాట. ఆయనకు ఉండేది ఎప్పుడైనా డెప్త్ గా సంగీతం నేర్చుకుని కచేరీ చేయాలని చెప్పి ఉండేది ఆయనకి. పాపం ఆయనకి బిజీ, పాపం ఆయన చాలా బిజీ అయిపోయారు, యాక్టింగ్, మ్యూజిక్ రకాలుగా ఇలా బిజీ అయిపోవడం వల్ల కచేరీ చేయాలని ఉండేది మనసులో. నాతో 1-2 సార్లు అన్నారు నాకు. అండ్ సార్, అంటే ఇప్పుడు కొంచెం కర్ణాటక సంగీతం హిస్టరీలోకి వెళ్తే, అసలు ఈ కర్ణాటక సంగీతం హిస్టరీలో నుంచి ఎలా ఇవాల్వ్ అయిపోయింది, దీనికి మూలం ఏంటి, అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సార్, కర్ణాటక సంగీతం అనేకంటే కూడా ఫస్ట్ భారతీయ సంగీతం. ఓకే, భారతీయ సంగీతం అంటే ఫస్ట్ భారతీయ కూడా పక్కన పెడితే సంగీతం అంటే ఏమిటి? సంగీతం అంటే సమ్యక్ ప్లస్ గీతం. సమ్యక్ అంటే సంస్కృతంలో మంచి, అన్నమాట, సుగీతం అంటే గీతం అంటే పాట, మంచి పాట. మంచి పాట అంటే ఏమిటి? అది మెసేజ్ ఓరియంటెడ్గా, భగవత్స్తుతిగా, అంటే శృతిలో కలిసేటట్టు, శాస్త్ర ప్రకారం ఇవన్నీ ఉండేది సంగీతం. భారతీయ సంగీతం ఏమిటంటే ప్రతి చోట కూడా ఈ క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది, వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ అంటారు. ఓకే, అలాగే మన భారతీయ సంగీతం. భారతీయ సంగీతంలో మళ్ళీ 2 రకాలుగా అరౌండ్ 10th సెంచరీలో ఇది స్ప్లిట్ అయింది అనమాట. దక్షిణ భారతీయ సంగీతాన్ని కర్ణాటక సంగీతం అని, నార్త్ ఇండియాలో ఉండేది హిందుస్థానీ సంగీతం అని. సో ఈ విధంగా కర్ణాటక సంగీతానికి, హిందుస్థానీ సంగీతానికి మొదట భారతీయ సంగీతమే. ఓకే, ఈ భారతీయ సంగీతానికి మూలం ఎవరంటే మన ఆంజనేయ స్వామి వారు. అవునా? ఆంజనేయ స్వామి వారు ఎలా సార్? అంటే ఆ సంగీతానికి ఆయన స్రష్ట అని చెప్తారు, ఆయన మెయిన్ అంటారు. ఎవరైనా సంగీతంలో పోటీ పడితే జడ్జి చేసేది ఆంజనేయ స్వామి. సో ఆ విధంగా మనకి మూలకారకులు ఎవరు అంటే సంగీతానికి ఆంజనేయ స్వామి, మన భారతీయ సంగీతం వరకు. సో ఆ విధంగా భారతీయ సంగీతం 2 రకాలుగా విడిపోయి, అంటే నార్త్ ఇండియాలో ఉండేటువంటి ఎక్కువ పర దేశాల యొక్క దాడి అక్కడే జరిగింది, మన సౌత్ ఇండియా కంటే. దానివల్ల ఆ సంగీతం మీద కూడా ఆ ప్రభావం పడి కొన్ని రూపురేఖలు కొంచెం మారాయి. సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఏదైతే కర్ణాటక సంగీతం ఉందో అది కొంచెం అంత ప్రభావితం కాలేదు, ఆల్మోస్ట్ ప్యూర్గా ఉందని చెప్పాలి. కర్ణాటక సంగీతం మరి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కర్ణాటక కరై అంటే సముద్రం, కరైనాడు అంటే సముద్రం తీరాలు ఉండేటువంటి ప్రాంతాలు. ఇది చెన్నై దగ్గర నుంచి, కేరళ దగ్గర నుంచి, విశాఖపట్నం దగ్గర నుంచి పూరి దాకా కూడా ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతాలు. ఈ ప్రాంతం అంటే సౌత్ ఇండియాగా మనం చూస్తున్నాం. సో కరనాడు సంగీతం. ఓకే, అలాగే కర్ణాటక సంగీతం వచ్చింది. కరేనాడు ఇప్పుడు కర్ణాటక కర్ణాటిక్ అది కర్ణాటిక్ అనేది ఇంగ్లీష్ లో రాస్తారు. ఓకే, కర్ణాటక సంగీతం. ఇంకొక అర్థం కూడా ఉంది, చెవులకి ఇంపు కలిగించేది కర్ణాటక సంగీతం. అట్లా కూడా అర్థం చెప్తారు. ఇది యాక్చువల్గా కరనాడు అట్లా వచ్చింది అనమాట. అండ్ ఇందులో కూడా 7 స్వరాలు యూజ్ చేస్తారు సార్, సరిగమ పదని. అసలు ఈ సరిగమ పదనిని అటు ఇటుగా ఫ్లక్చువేట్ చేస్తూ మీరు మొత్తం చేస్తుంటారు కదా, అసలు ఈ 7 స్వరాలు ఎందుకు వచ్చాయి? ఈ సరిగమ పదని దీనికి ఒక మీనింగ్ ఏంటి సార్? సార్, యాక్చువల్గా వేదాలు గానం చేసినప్పుడు ఏకస్వర గానంతో చేసేవారు. అంటే ఒకటే స్వరంలో సా 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 అనుకోండి, ఎగ్జాంపుల్. ఓకే, సో అదే మొనాటనస్గా ఉండడం వల్ల ఒక హయ్యర్ నోట్ ఉపయోగిద్దామని చెప్పి సారీ సారీ అని ఉపయోగించారు. ఇది కూడా మొనాటనస్ అయిపోవడంతో లోయర్ నోట్, ఓకే, నీ సారీ నీ, అట్లా ఈ 3 స్వరాలు వచ్చాయి. ఈ 3 స్వరాలు కొంతకాలానికి ఇది కూడా మొనాటనస్ అయిపోయింది, కొంచెం చేంజ్ తీసుకొద్దామని చెప్పి చరిత్రకారులు దీనికి కౌంటర్స్గా ఇంకో 3 స్వరాలు వచ్చాయి. ఈ విధంగా 6 స్వరాలు, సా కాకుండా ఇంకొక 6 స్వరాలు వచ్చి సప్త స్వరాలుగా సెటిల్ అయ్యాయి. సప్త స్వరాలు అంటే ప్రతి భాషకి కూడా ఎలాగైతే ఆల్ఫాబెట్స్ ఉంటాయో, సంగీత భాషకి ఏ దేశంలోనైనా ఏ రకమైన సంగీతంలో అయినా సరే 7 స్వరాలు. వెస్టర్న్ మ్యూజిక్లో 7, హిందుస్థానీలో 7, మన కర్ణాటక సంగీతంలో కూడా 7. ఈ విధంగా ఈ సరిగమ పదని వచ్చాయి అనమాట. సో ఈ విధంగా సరిగమ పదని అంటే షడ్జం అంటారు. షా అని పాడలేం కాబట్టి సా అని పాడుతున్నారు. షట్ ప్లస్ జ అంటే మిగతా ఈ షడ్జం అంటే ఈ సా రిమైనింగ్ రిగమధనికి అంటే రిగమపదని 6 స్వరాలకి పుట్టుక. జా అంటే పుట్టడం, పుట్టినది అని అర్థం అనమాట. ఈ సాలోంచి మిగతా 6 స్వరాలు పుట్టాయి కాబట్టి దీనికి షడ్జం అని పేరు. అట్లాగా ఈ షడ్జాలు
షడ్జపంచమాలు, అదే మధ్యమం, ఈ మిగిలిన రిషభగాంధార, Hmm. దైవత నిషాదాలు ఇలాగా సెటిల్ అయ్యాయి అనమాట. సంగీతాన్ని అనే భాషకి ఇవి ఆల్ఫాబెట్స్ అనమాట. సార్ ఇప్పుడు చెప్తుంటేనే మాకు ఇంత ఎగ్జైటింగ్ ఉంది. మీరు ఈ కర్ణాటక సంగీతం నేర్చుకునేటప్పుడు మీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒకటి షేర్ చేస్తారా? డెఫినెట్గా నేను మా గురుగారి దగ్గర నేను 10th క్లాస్ ఏదో చదువుతున్నాను. మా గురుగారు కాకినాడలో అల్లంరాజు సోమేశ్వరం గారని గొప్ప జంత్రగాత్ర విద్వాంసులు. జంత్ర అంటే వైలన్, ఇన్స్ట్రుమెంట్, గాత్రం అంటే జంత్రగాత్ర విద్వాంసులు అంటారు. ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత కొన్నాళ్ళకి నేను కచేరీలు స్టార్ట్ చేసే టైంకి ఆయనే నాకు వైలన్పై సహకార వాద్యం వాయించారు. సో అది కాకినాడలోనే జరిగింది. అది జరిగినప్పుడు ఆయన్ని అంటే ఎలా చెప్పకూడదు, మా గురువు గారే ఆయన్ని స్వరకల్పన పాడుతున్నప్పుడు, రాగం పాడుతున్నప్పుడు ఆయనకు అందకుండా పాడాలి, ఆయన అటెంప్ట్ చేయకుండా ఉండాలి అనేటువంటి ధోరణి ఉంటుంది కచేరీలు జనరల్గా. అలా పాడడం, దానికి కౌంటర్గా వారు వాయించడం, ఇదంతా అయిన తర్వాత ఒకనొక సందర్భంలో కాసేపు పాడిన తర్వాత ఆయన చాలా పెద్దగా నవ్వేశారు. అంటే తన కచేరీ అయిపోయిన తర్వాత గురుగారు అంటున్నారు, ఒరే నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నావురా నువ్వు అని చెప్పి అంటుంటే నాకు చాలా ఆనందం. చాలా ఆయన పాపం నన్ను హగ్ చేసుకున్నారు. గురువుని మించిన అలా అంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, ఫీల్ అవుతారు. కానీ అది నేనే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అంటే గురువు గారి దగ్గర, ఆయన దగ్గర సరళీశ్వరాల దగ్గర నుంచి నేర్చుకుంటూ నేను పాడితే వారు సహకార వాద్యం వాయించడం అన్నది చాలా మెమరబుల్ నా లైఫ్లో. గ్రేట్ సార్, నిజంగా. అండ్ ఈ కర్ణాటక సంగీతంలోనే అర్లియెస్ట్ కంపోజిషన్స్ ఎలా ఉండేవి సార్? సార్ మన సంగీతంలో ఫస్ట్ కంపోజర్ అంటే జయదేవుడు గీత గోవిందం. ఓకే, ఏమండి. ఆ తర్వాత తొలి పద కవితా పితామహుడు తెలుగులో అన్నమాచార్య. అన్నమాచార్య మన తెలుగులో చెప్పాలి, మొట్టమొదటిగా చెప్పాలంటే. ఇక ఆ తర్వాత అన్నమాచార్య తర్వాత కొంతకాలానికి రామదాసు కాలం తర్వాత ఈ త్యాగరాజ శ్యామశాస్త్రి, ఇట్లా వరుసగా వచ్చారనమాట. ఓకే సార్, బేసిక్గా కర్ణాటక సంగీతం గురించి చూస్తున్నప్పుడు కర్ణాటక అంటే సౌత్ ఇండియన్, హిందుస్థానీ అంటే నార్త్ ఇండియన్ అని విన్నాను. అండ్ ఈ కర్ణాటక సంగీతంలో కూడా ఎక్కువగా తెలుగు పదాలు ఇవన్నీ మనకి విశ్లేషణలో వినిపిస్తుంటాయి. కానీ తెలుగు వాళ్ళకన్నా తమిళ్ వాళ్ళు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, లైక్ నెత్తి మీద పెట్టుకోవడానికి రీజన్ ఏంటి సార్? సార్ ఇది తెలుగు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మీరు అడిగింది తెలుగు. కర్ణాటక సంగీతం అంటే తెలుగు సౌత్ ఇండియన్ మ్యూజిక్ కదా. అవును, తెలుగు ఒకటే ఎక్కువ డామినేట్ గా వినపడుతుంది. అంటే సార్ ఈ సౌత్ ఇండియన్ మ్యూజిక్ లో తెలుగు ఒకటే ఎందుకు డామినేటింగ్ గా వినపడుతుంది అంటే, ఈ తెలుగు భాష అన్ని అక్షరాలన్నీ కూడా, ఈ పదాలన్నీ కూడా వొవెల్స్తో ఎండ్ అవుతాయి. అంటే ఏమని అన్నమాచార్య కీర్తన ఉంది అనుకోండి, ఏమని నీలో ఈ ఉంది, చెప్పుదమమ్మా మా ఆ, అంటే ప్రతి పదం కూడా వొవెల్స్తో ఎండ్ అవుతుంది. అందువలన సంగీతానికి చాలా అనుగుణంగా అనువైన భాష తెలుగు అనమాట. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, మన వాగ్గేయకారులు అందరూ కూడా అన్నమయ్య తెలుగువాడు, రామదాస్ తెలుగువాడు, త్యాగరాజ స్వామి వారు, శ్యామశాస్త్రుల వారు, అందరూ కొంతమంది తెలుగువారు కానివారు కూడా, ఈవెన్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గారు, వేణుకుప్పయ్యర్ గారు, ఇలాంటి కంపోజర్స్ అందరూ అంటే వాగ్గేయకారులు అందరూ కూడా తెలుగు చాలా అందంగా ఉంటుంది, తెలుగు భాష, వాళ్ళు తమిళియన్స్ అయినప్పటికీ కూడా సంగీతానికి చాలా అనువుగా తెలుగు బాగుంటుందని చెప్పి తమిళియన్స్ కూడా తెలుగులో రాశారు. సో దీనివల్ల ఏంటంటే ఒక 90% కాంపోజిషన్స్ మనకి తెలుగులోనే ఉంటాయి. అండ్ ఖచ్చితంగా అది అర్థం చేసుకోవాలన్నా తెలుగు నేర్చుకునే రావాలి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడిగారు మీరు, ఏంటంటే తమిళియన్స్ ఎందుకు మన సంగీతాన్ని నెత్తి మీద పెట్టుకుని వారు ఎంత పోషించారు ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా. అంటే అది చాలా చరిత్రాత్మక విషయం సార్ అది. ఎందుకంటే తంజావూరులో ముందు నాయకరాజులు పరిపాలించారు, ఆ తర్వాత ఈ మరాఠా కింగ్స్ పరిపాలించారు. వారి పరిపాలనలో విపరీతంగా సంగీతానికి, సాహిత్యానికి, ఇంకా ఇతర కళలకి అద్భుతమైన ప్యాటర్నైజ్ చేశారు. దానివల్ల ఏంటంటే సంగీతం అక్కడ ఉండిపోయింది. అంటే ఇక్కడి నుంచి కూడా మన ఆంధ్ర ప్రాంతం నుంచి, తెలుగు ప్రాంతం నుంచి కూడా అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన వారు ఉన్నారు. ఉదాహరణకు త్యాగరాజ స్వామి వారి పూర్వీకులు ఇక్కడ మన కర్నూలు జిల్లాకు సంబంధించిన వారు. కానీ వారి తాతగారు అంటే గిరిరాజ కవి కంటే ముందే ఈ తంజావూరులో ప్రభువులు ప్యాటర్నైజ్ చేస్తారని చెప్పి అక్కడికి వలసపోయారు. అందుకు ఇప్పుడు తిరువూరులో ఉన్నారు ఆయన జననం అనిపిస్తుంది. తిరువారు. అయితే ఇప్పుడు అంతవరకు ఎందుకండి,
నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ఆ బాలమురళీకృష్ణ గారు గొప్ప సంగీత విద్వాంసులు. సార్ వారు కూడా విజయవాడ నుంచి చెన్నై గడిపారు. ఓకే యు శ్రీనివాసన్ మాండలిన్ వాయిస్తారు, ఆయన కూడా చెన్నైలోనే సెటిల్ అయ్యారు. సెటిల్ అయిపోయారు. సో ఈ విధంగా సంగీతానికి అక్కడ పోషణ ఉంది. ఆఫ్టర్ కింగ్స్ ప్యాటర్నేజ్ కూడా ఇప్పటికీ అక్కడే చాలా మంది తెలుగు నాటక నుంచి, బెంగళూరు నుంచి కానీ కేరళ నుంచి కూడా తమిళనాడుకి వెళ్ళిపోయి సెటిల్ అవుతుంటారు. ఎందుకంటే సంగీతానికి అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి, అక్కడ బాగా సంగీతాన్ని పోషిస్తారు. సంగీత విద్వాంసం అంటే నెత్తిమే పెట్టుకుంటారు. సార్ సంగీత విద్వాంసుల గురించి చెప్తున్నప్పుడు అంటే ఒక కాలంలో చూస్తే ఎక్కువగా రాజులు పరిపాలించేవారు. అండ్ మనకు బాగా గుర్తొస్తే విజయనగరపు సామ్రాజ్యం కింగ్ అంటే మన శ్రీకృష్ణ దేవరాయల వారి గురించి చెప్పుకున్నా ఆయన ఎక్కువగా కళల్ని బాగా ఎంకరేజ్ చేస్తారని కూడా విన్నాను. సో ఇలా హిడెన్ కింగ్స్ ఎవరన్నా సంగీతాన్ని బాగా ప్రోత్సహించి ఈ రోజు మీలాంటి వాళ్ళు తయారవడానికి వాళ్ళు ఏదో ఒక రోజు మూలమై ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి చెప్తారా? డెఫినెట్గా సార్, మనకి ముఖ్యంగా మీరు చెప్పినట్టు హంపి విజయనగరం ఏదైతే ఉందో అక్కడ విద్యారణ్య స్వామి అని చెప్పి ఒక మంత్రి, ఆయన అట్ ద సేమ్ టైం ఆయన మంచి లాక్షణికుడు, అంటే సంగీత శాస్త్రవేత్త. ఆయన ఒక గ్రంథం రాశారు. అలాగే అక్కడ కవి గాయక పండితులను పోషించారు. అలాగే ఇందాక చెప్పినట్టుగా తంజావూరు సంస్థానంలో ఈ నాయక రాజులు, తర్వాత మరాఠా కింగ్స్ వీళ్ళు కూడా బాగా పోషించారు. ఆ తర్వాత ఈ మైసూర్ మహారాజా అంటే వడియార్ ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళు కూడా తరతరాలుగా సంగీతాన్ని పోషించారు. అట్లాగే ఈ కేరళలో స్వాతి తిరునాళ్ళ పేరు వినే ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆ ట్రావెన్కోర్ సంస్థానం, వాళ్ళు కూడా సంగీతాన్ని పోషించారు. ఈ స్వాతి తిరునాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా కంపోజరు, స్వయంగా పాడతారు, స్వయంగా రకరకాల వాద్యాలు వాయిస్తారు. మల్టిపుల్ ఒకటి నేర్చుకోవడమే చాలా కష్టం ఉంది సార్, అట్లా ఉండేది అనమాట. సో అలాగే మనకి విశాఖపట్నం తర్వాత ఉండేటువంటి విజయనగరం ఏదైతే ఉందో అక్కడ గజపతి రాజులు, ఆనంద గజపతి రాజు గారు, వీళ్ళందరూ కూడా సంగీతాన్ని బాగా పోషించారు. ఇప్పుడు అక్కడ సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి మ్యూజిక్ కాలేజు విజయనగరంలో పెట్టారు. అది పెట్టింది ఆనంద గజపతి, అదే గజపతి రాజులు. మొట్టమొదటి ప్రిన్సిపాల్ గారు ఆదిభట్ల నారాయణ దాస్ గారు. ఆ విధంగా వాళ్ళు చేయకపోతే సంగీతం రాదండి ఇక్కడికి. వాళ్ళందరూ ప్యాటర్నైజ్ చేశారు కాబట్టి ఆ సంగీతం అంతా కూడా ఈ 4 స్టేట్లలోకి విస్తరించింది బాగా. ఓకే సార్, రాగాలు కృతులు సంగీతంలో చాలా ఇంపార్టెంట్ కదా సార్. కానీ మనకు వందల కొద్ది రాగాలు ఉన్నాయి. కానీ ఒక రాగం అంటే కేవలం స్వరాల కాంబినేషన్ అయినా లేక దానికంటూ ఒక పర్సనాలిటీ ఉంటుందా? సార్ డెఫినెట్గా స్వరాల కాంబినేషన్ మాత్రమే అయితే అది స్కేల్ అవుతుంది. అంటే వెస్టర్న్ మ్యూజిక్లో మనకి స్కేలే ఉంటుంది. మన ఇండియన్ మ్యూజిక్లో స్కేల్ ఒక్కటే కాదు. స్కేల్ అంటే ఏంటి? స్కెలిటన్. ఓకే, స్కెలిటన్ ఉంటే ఒక స్కెలిటన్ చూపించి ఈయన ఎవరు అంటే మనం చెప్పలేము. కానీ మన ఇండియన్ మ్యూజిక్లో స్కెలిటన్తో పాటు దాని మీద అలంకరణ ఉంటుంది. ఏంటంటే గమకాలు, ఆర్నమెంటేషన్. ఆ ఆర్నమెంటేషన్ ఉంటేనే ఆ రాగం ఈ రాగం అని చెప్పగలుగుతాం మనం. అలాగా చాలా రాగాలు ఉన్నాయి. కొన్ని రాగాలకి ఆర్నమెంటేషన్ ఒకలాగే ఉంటుంది, స్వరాలు ఒకలాగే ఉంటాయి, అంటే స్కేల్ ఒకలాగే ఉంటుంది. ఆర్నమెంటేషన్ చిన్న డిఫరెన్స్ ఉండొచ్చు, అయినా కూడా రాగం మారిపోతుంది. సో ఈ విధంగా ప్రతి రాగానికి ఒక స్వరూపం ఉంటుంది. అందుకనే మన చరిత్రకారులు సంగీత గ్రంథాల్లో రాగ దేవతలు అంటారు. అంటే ఒక్కొక్క రాగం ఒక్కొక్క రాగ దేవత. అంటే ఉదాహరణకి నేను భైరవి రాగం నేను పాడితే అందులో నాకు ఒక 50 years 60 years ఒక స్త్రీమూర్తి చక్కగా సాంప్రదాయంగా తయారయ్యి ఒక పట్టు చీర కట్టుకొని నుదుటి మొత్తం మొహం అంతా పసుపు రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఎట్లాగైతే మనకు మదర్లీ ఫిగర్ కనపడుతుందో ఒక అమ్మవారు స్వరూపం ఆ భైరవి రాగంలో నాకు కనపడుతుంది. అంటే అందరికీ కనపడుతుందంటే ఆ ఏజ్ కూడా రావాలి, ఆ మెచ్యూరిటీ రావాలి, అండర్స్టాండింగ్ రావాలన్నమాట. డెఫినెట్గా ప్రతి రాగానికి ఒక స్వరూపం ఉంటుంది. అంతవరకు ఎందుకండి, రాగం పాడుతుంటే ఆ తంబురా పెట్టుకొని పాడుతుంటే ఒక్కోసారి మనకి ఏడ్చేస్తాం మనం. ఆ అమ్మవారు కనపడుతుంది, ఆ స్వరూపం కనపడుతుంది. కనపడి నాకు దర్శనం ఇచ్చేవా అని చెప్పి మనకి మనం ఆ రాగాన్ని తెలియకుండానే మనం హగ్ చేసుకుంటాం. మనం అంటే మానసికంగా హగ్గు చేసుకుంటాం. ఆ స్వరూపం డెఫినెట్గా ఉంది. మీరు మంచి ప్రశ్న అడిగారు మీరు. స్వరాలే కాదు, రాగం అంటే స్వరాలంటే స్కెలిటన్నే. ఈ గమకాలు తర్వాత దాని ఇతర ఆర్నమెంటేషన్స్, మాడ్యులేషన్స్ వీటితోనే అది రాగం అవుతుంది. అండ్ అంటే అంటారు కదా సార్, అంటే ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా రాగాలు కంపల్సరీ ఉండాలని మీరు చెప్తుంటే అర్థమవుతుంది. డెఫినెట్గా మీరు మంచి ప్రశ్న ఇంకోసారి అడిగారు. ఇప్పుడు మనం మన ఇంట్లో అమ్మని
అమ్మా అంటాం, అమ్మా అంటాం, అమ్మా అంటాం. అంటే అమ్మే, కానీ అంటే ఒకటే స్వరం రకరకాలుగా మనం మాట్లాడుతున్నాం, దాని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం. అలాగే రాగంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ బిలహరి అని రాగం ఉంది. బిలహరి రాగం అర్థం ఏంటి? బిలవ్ అంటే గుహ, హరి అంటే విష్ణువు. గుహలో ఉండే విష్ణువు ఎవరు? నరసింహస్వామి. బిలహరి అంటే అర్థం ఏంటి? నరసింహస్వామి. అవును. ఆ రాగం పాడినప్పుడు కూడా ఆ నరసింహస్వామికి ఉండేటి వీరత్వం, అంటే ఆ బస్తీ మీద సవాల్ అనేటువంటి తొడగొట్టి సమాధానం చెప్పేటువంటి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉంటుందో ఆ రాగంలో ఉంటుంది. మీకు పాడి చూపిస్తాను. అన్నప్పుడు చూడండి ఎంత పొగరుగా ఉందో. ఏమండి, బిలహరి కైసిక నిషాదం కూడా వస్తుంది అన్యస్వరంగా. అంటే గపదసని పనిద అనేటువంటి కోమల స్వరం అంటారు కైసిక నిషాదం. అంటే ఏమిటి? బిలహర్ అంటే అర్థం నరసింహస్వామి ఒకటే కాదు, లక్ష్మీ నరసింహస్వామి. ఎప్పుడైతే ఈ కైసిక నిషాదాన్ని నేను ప్రయోగం పాడానో ఆ నరసింహస్వామికి ఉండేటువంటి ఉగ్రరూపం, ఆ వీరత్వం తగ్గి కొంచెం శాంతిస్తాడనమాట. అదే కదా మనం చదువుకున్నాం నరసింహస్వామి అవతారంలో. చూడండి, నేను పాడి చూస్తాను. అంతవరకు వీరంగానే ఉంది, పొగరగా ఉంది. గపదసని పనీద ఆ కోమల కైసిక నిషాదాన్ని ఉపయోగించగానే ఆ వీరత్వం తగ్గి కొంత సాఫ్ట్ అయింది. ఇదనమాట సంగీతం అంటే. ఇక్కడ స్వరూపం కనపడుతోంది కదా, అంటే స్కెల్టన్ కాదు కదా, స్వరాలు ఒకటే కాదు కదా. అలా ప్రతి రాగానికి కూడా ఏదో ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నాన్న నా మాట వినరా, చదువుకోరా అన్నప్పుడు ఎలా చెప్పాలి? తదర తదర సెహానా రాగం ఇది. రీ 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 ఒరే నా మాట వినరా, చదువుకుంటే బాగుపడతావురా అని చెప్పడానికి తదర చదువుకోకపోతే ఏమవుతావు, కానీ మారవని చెప్పి. అంటే ఏదైతే మనం ఆ భావాలని మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. అందుకే చూడండి, సినిమా సంగీతంలో ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వెనకాల దీనికి సంబంధించిన రాగాల్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాడతాం. అప్పుడు ఏమవుతుంటే ఎన్హాన్స్ అవుతుంది, ఎమోషన్ ఎన్హాన్స్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్రతి రాగానికి ఇంకో ఎగ్జాంపుల్ తదరన్న. ఇప్పుడు తదరన్న అంటే అఠాణ రాగం కొట్టినట్టే ఉంటుంది అన్నమాట. తదరన్న త్యాగరాజస్వామి మన కృతి రాశారు. చెడే బుద్ధిమానురా అంటాడు, చెడిపోయే బుద్ధి మానరా బాబు అంటాడు త్యాగరాజు. అది ఏ రాగంలో రాశాడు? ఇందాక నేను పాడేనే సహనా రాగంలో. అలాంటి రాగంలో రాస్తే ఆయన భావం పండదు. అవును, సీరియస్ గా రావాలి. చెడే బుద్ధి మానురా అంటే వింటాడండి ఎవడైనా? లేదు, వేండు. చెడే బుద్ధి మానురా అంటాడు త్యాగరాజు. అంటే ఏమిటి? ఆ కంపోజింగ్ తెలియడానికి సాహిత్యం యొక్క నాలెడ్జ్ కూడా ఉండకపోతే ఈ కంపోజింగ్ చేయలేరు. ఆ రాగం ఏ రాగం ఎంచుకోవాలి, ఈ సాహిత్యం పండాలంటే అది కూడా తెలియాలన్నమాట. అంటే ఈ రాగం, అందుకే ఒక శ్లోకం చెప్తారు ఏంటంటే, సంగీతమపి సాహిత్యం సరస్వత్యా కుచద్వయం ఏకమాపాతమధురం అన్యద్ ఆలోచనామృతం. అంటే ఈ సరస్వతీదేవి యొక్క రెండు స్థానాలు కూడా, ఒకటి సాహిత్యం, ఒకటి సంగీతం, ఒకటి ఆలోచనామృతం, ఇంకోటి ఆపాత మధురం అని రెండు ఈక్వల్గా ప్రయాణం చేసినప్పుడే అది ఈస్థెటిక్స్ రాణించి ఆ పాట పండుతుంది. రెండు నాలెడ్జ్ ఉండాలి. సంగీతం వాడికి సాహిత్య నాలెడ్జ్ ఉండాలి, సాహిత్యం పండాలంటే సంగీతం నాలెడ్జ్ కూడా ఉండాలి. బట్ ఈ కర్ణాటక సంగీతంలో 72 మేళకర్త సిస్టమ్ అని ఒకటి విన్నాను. ఈ మ్యాథమెటికల్ వండర్ ఎలా వచ్చింది సార్? అండ్ బేసిక్గా ఈ మేళకర్త రాగాల నుండి జన్య రాగాలు ఎలా పుట్టాయి? చాలా సింపుల్గా కొంచెం కామన్ పీపుల్కి అర్థమయ్యేలా చెప్తారా? 72 మేళకర్తలు మనకి వెంకటమఖి అని చతుర్దండి ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఫస్ట్ టైం దా స్కీమ్ని ఎలాబరేట్ చేశారు. సో అంతకుముందు 72 మేళకర్తలు అంటే, ఫస్ట్ మేళం అంటే ఏమిటి చెప్తాను. మేళం అంటే మనకి రకరకాల మేళాలు. మేళం అంటే మనకి సన్నాయ మేళం అంటారు, అంటే పెరియ మేళం, చిన్న మేళం, అంటే పెద్ద మేళం, చిన్న మేళం అని చెప్పి ఉండేది. అది వేరే. మేళం అంటే గ్రూప్ అనమాట అర్థం. ఫస్ట్ 72 మేళకర్త, 72 యొక్క గ్రూప్ ఆఫ్ రాగాస్ ఈ మేళం. మేళం అంటే ఏమిటి అంటే ఈ కాంటెక్స్ట్ అంటే క్రమ సంపూర్ణ
ఏకగుణత్వ అని దాని డెఫినేషన్. క్రమంగా ఉండాలి, సరిగమ పదని ఉండాలి, వక్రం ఉండకూడదు, సగరిగమ ఉండకూడదు, క్రమ సంపూర్ణ అంటే ఆల్ స్వరాసు సప్త స్వరాసు ఉండాలి, సరిగమ పదని ఉండాలి, ఒక స్వరం ఆబ్సెంట్ అయి ఉండకూడదు. క్రమ సంపూర్ణ ఏకగుణత్వ అంటే ఆరోహణలో ఎటువంటి స్వరాలు తీసుకున్నామో అవరోహణలో కూడా అటువంటి స్వరాలే తీసుకుంటే, అదే స్వరస్థానాలు తీసుకుంటే అది మేళం. ఈ విధంగా డిఫైన్ చేసింది వెంకటమకి. ఇది మనకి సప్త స్వరాలు కూడా మనకి ద్వాదశ స్వరస్థానాలు అయ్యాయి. ఓకే. ఆ ద్వాదశ స్వరస్థానాలు అంటే షడ్జపంచమాలేమో అవి ప్రకృతి స్వరాలు, మిగిలిన రిషభ గాంధార మధ్యమ దైవత నిషాదాలకి 2 భేదాల చేత 12 అయ్యాయి. మొత్తం ఈ 5 2 10, ఆ 2 సాపాలు 2, ఈ 12 కూడా 16 అయ్యాయి మళ్ళా. ఓకే. వాటిని వివాది స్వరాలు అంటారు, ఈ ఎక్స్ట్రా వచ్చిన 4 స్వరాస్ని. వీటితో ఈ 16తో ఈ క్యాలిక్యులేషన్ మ్యాథమెటికల్ ఇవి చేసి 72 కూడా పెట్టారు. ఈ 72 మేళకర్తలకి కూడా ఈ కటపయాది ఫార్ములా అంటే కాదినవ టాదినవ పాది పంచ యాద్యష్ట అని చెప్పి పేరు మాయామాడుగాడు ఉందనుకోండి, పాప బాబ మా 5, యాద్యష్ట యారాలావ యా ఫస్ట్ 51 వస్తుంది, దాన్ని తిరగవేయాలన్నమాట. తిరగేస్తే 15. ఆ 72లో 15 నెంబర్ మాయామాడుగౌడ. ఈ విధంగా చేసింది కటపయాది ఫార్ములా పెట్టి. నెక్స్ట్ ఆయన తర్వాత వచ్చిన వెంకటమ్మకి తర్వాత వచ్చినటువంటి గోవిందాచార్య సంగ్రహచూడామణ గ్రంథంలో ఆ 72కి కూడా కటపయాది ఫార్ములా ప్రకారం మనకి పేర్లు ఇచ్చారన్నమాట. అంటే మనం ఆ పేరు బట్టి నెంబర్ చెప్పొచ్చు, నెంబర్ బట్టి పేరు చెప్పొచ్చు. ఓకే. అంత సిస్టమేటిక్గా చెప్పారు. అంటే ఇప్పుడు 71 స్వరం అంటే అది వచ్చేస్తుంది, వచ్చేస్తుంది, ఆ పేరు వచ్చేస్తుంది. అదే సార్, దాన్ని బట్టి. అంతేకాకుండా మీరు ఇంకో ప్రశ్న అడిగారు, 72 మేళకర్తలు కాకుండా జన్యరాగాలు అడిగారు. జన్యరాగాల్లో మనకి రకరకాల రాగాలు ఉన్నాయి. ఒకటి వక్ర రాగాలు, భాషాంగ రాగాలు, ఆ తర్వాత ఉపాంగ రాగాలు. ఉపాంగ రాగాలు అంటే భాషాంగ రాగాలు కానివి. భాషాంగ రాగం అంటే అర్థం ఏంటి, మళ్ళీ అన్యస్వరం వస్తే. ఉదాహరణకి సరిగమ పదని సని దపమగరి భైరవ్ పాడాను. సరిగమ పద అది చతుర్శుద్ధ దైవతం వస్తోంది, కానీ వచ్చేటప్పుడు అంటే రివర్స్లో అవరోహణలో సని దప దైవతం వస్తోంది. సో ఇక్కడ మీరు అడగచ్చు, ఇందాక మీరు 72 మేళకర్తల లక్షణం చెప్పినప్పుడు, మేళకర్త లక్షణం చెప్పినప్పుడు మీరు క్రమ సంపూర్ణ ఏకగుణత్వం ఉండాలన్నారండి. క్రమంగా ఉంది, సరిగమ పదేశ ఉంది, అలాగే ఏకగుణత్వం లేదు ఇక్కడ. క్రమంగానే ఉంది, సంపూర్ణ స్వరాలు ఉన్నాయి, కానీ వెళ్ళేటప్పుడు ఆరోహణలో చతుర్శుద్ధ దైవతం, వచ్చేటప్పుడు అవరోహణలో శుద్ధదైవతం రావడం వల్ల భైరవి మేళం కాదు, భైరవి జంజరాగం అనమాట. దీన్ని అన్యస్వరాలు వస్తే భాషాంగ రాగం అంటాం. అండ్ ఉపాంగ రాగాలంటే జనక రాగంలో ఉండే స్వరాలు తీసుకుంటేనే అది అంగరాగం. ఉపాంగరాగం. వక్ర రాగాలు అంటే ఏంటి, కొంచెం ఇలా స్ప్లిట్ ఉంటుంది అనమాట, సగరి గమ పద పస ఇటువంటివి. అలాగే మనకి ఉపాంగ రాగాల్లోనే రకరకాలు వర్జరాగాలు. అంటే ఏవైతే కొన్ని స్వరాలు ఆబ్సెంట్ అవుతాయో దాన్ని వర్జరాగాలు అంటారు. ఉదాహరణకి మోహన రాగం ఉంది, సరిగ పదస సరిగ ప మధ్యలో మా లేదు, పదస నీ లేదు. అంటే సాధారణంగా మనం పిల్లలకి చెప్పేటప్పుడు ఈ రాగంలో ఏవే స్వరాలు వర్జస్వరాలు అంటే ఆబ్సెంట్ నోట్స్ అని అడుగుతాం. గుర్తుపెట్టుకోవడానికి మోహన్ రాగంలో మనీ లేదంటాం, మా నీ లేదు, మనీ లేదని చెప్పి సరదాగా చెప్తుంటారు అన్నమాట పిల్లలకి. అంటే ఈజీగా గుర్తుండిపోయాడు, సరిగా పదస మనీ లేదు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అభోగి, సరిగా మద సదమగరి స, ఇది కూడా 5 స్వరాలే, సరిగా మద. ఇందులో పని లేదు, పంచమం లేదు, నిషాదం లేదు. అంటే పిల్లలకి గుర్తుపెట్టుకోవడానికి సరదాగా చెప్తూ, వాళ్ళతో ఆడుతూ పాడుతూ చెప్తూ ఇలాగా చెప్తే ఏమవుతుందంటే గుర్తుండిపోతుంది పిల్లలకి. మా అభోగిలో పని లేదు, మోహన్లో మనీ లేదు అని చెప్పి అలా ఉంటుంటే గుర్తుండిపోతుంది అనమాట. ఇలాగా 5 స్వరాలే వస్తే ఔడవ రాగాలు, 6 స్వరాలు వస్తే షాడవ రాగం. షా అంటే షట్ 6 కదా, సరి గ పదని సాని దగరి స మలయ మారుతం. ఇందులో ఏం లేదు, మధ్యమం లేదు, 6 స్వరాలే ఉన్నాయి, షాడవ రాగం. అలాగే మళ్ళీ కాంబినేషన్స్, ఔడవ షాడవం అంటే వెళ్ళేటప్పుడు 5 స్వరాలు, వచ్చేటప్పుడు 6 స్వరాలు, షాడవ ఔడవం 6 స్వరాలు 5 స్వరాలు. ఇలాగ షాడవ సంపూర్ణం అంటే వెళ్ళేటప్పుడు ఇందాక మా ఇది పాడాను కదా, బిలహరి పాడాను, పాడినప్పుడు సరిగా పదస అని పాడాను, సని దబ మగరి స అని. వెళ్ళేటప్పుడు 5 స్వరాలు, వచ్చేటప్పుడు ఆ అన్ని స్వరాలు ఉన్నాయి, సంపూర్ణం ఉంది, ఔడవ సంపూర్ణ రాగం అంటాం. ఇలాగా మనకి ఏంటంటే మనకి స్వరాంతర రాగాలు ఒకటి కాన్సెప్ట్ ఉంది. స్వరాంతర రాగాలంటే 4.
ఓ సరి మద స అంతే. ఆ. సా ఒకసారి తీసుకుంటాం. సరి మద సద మరి స. ఈ ఓకే. 4 స్వరాలు ఉంటే స్వరాంతర రాగాలు అంటాం. ఈ విధంగా మనకి 72 మేళకర్త, ఒక్కొక్క మేళకర్తకి కూడా 1764 వస్తే ఒక్కొక్క మేళకర్తకి జన్యం 72 × 1764 1,27,008 రాగాలు జన్య రాగాలు. ఓహో. ఇవి కాకుండా భాషాంగ రాగాలు, ఇవి కాకుండా వక్ర రాగాలు చాలా. అందుకనే మనకి రాగోవై అనంతాహ్ అన్నారు. ఆ. రాగాలు అనంతాలు అంటాడు. సో అందుకని ప్రతి రాగం అందరికి తెలియాల్సిన అవసరం లేదు. అవును. ఎన్నో పేర్లు లేని రాగాలు ఇంకా ఉన్నాయి, మ్మ్. ఎన్నో పేర్లు పెట్టని రాగాలు ఉన్నాయి, ఎన్నో పేర్లు తెలిసిన రాగాలు కూడా. ఇప్పుడు త్యాగరాజస్వామి వారు రచనలు మనకి దగ్గర దగ్గర 750-800 దొరుకుతున్నాయి. కానీ అన్ని పాటలు లేదు. ఇంకా అవును. కొన్ని మ్యానుస్క్రిప్ట్లోనే, లైబ్రరీస్లోనే ఉంటున్నాయి కొన్ని. అన్ని పాటలు లేదు, అందరికీ తెలియవు అన్నీ కూడా. రెగ్యులర్గా కామన్గా యూజ్ చేసే రాగాలు దగ్గర దగ్గర 100-150 ఉంటాయి. అంతేనా? అంతే. రీసెర్చ్ జరగట్లేదు, అయ్యో. కంపోజిషన్ రావట్లేదు. ఈవెన్ మూవీస్లో కూడా ఇన్ని రాగాలు ఉపయోగించుకోవట్లేదు. రెగ్యులర్గా ఉండేటువంటి ఆ శుద్ధ సావేరి, అభేరి, శుద్ధ సన్యాసి, ఇటువంటి రాగాల్లో మోహన, ఇలాగా ఈ 10-15 రాగాల్లోనే సినిమా పాటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు లేవు, ఇప్పుడు రావటం లేదు. అంటే అంత ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది, అంత అవకాశం ఉందన్నమాట. కొత్త ట్రెండ్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇందులో కూడా వింటాం కదా సార్, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అని. అంటే ఏంటి సార్ అది? ఆరోహణ అవరోహణ, ప్రతి రాగానికి కూడా అదొక అడ్రస్ అనమాట. ఇప్పుడు మోహన ఉంది, సరిగా పద అసెండింగ్, డిసెండింగ్ అవరోహణ, సద పగరి స. ఇది అసెండింగ్ డిసెండింగ్ అంటే ఇది అనమాట. అండ్ మేళకర్త రాగాలకి జన్య రాగాలకి డిఫరెన్స్ ఏంటి సార్ ఎక్కువగా? అంటే మేళకర్త ఇందాక చెప్పాను కదా, క్రమ సంపూర్ణ ఏకగుణత్వ, అంటే క్రమంగా ఉండాలి, అంటే వక్రం ఉండకూడదు. సంపూర్ణ అంటే ఆల్ స్వరాస్ ఉండాలి, బోత్ అసెండింగ్ అండ్ డిసెండింగ్. ఏకగుణత్వం అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్లో ఏ స్వరస్థానాలు తీసుకున్నా అవే స్వరస్థానాలు ఉంటేనే అవి మేళకర్తలు. మిగతావన్నీ కూడా జన్య రాగాలు. ఇదే డిఫరెన్స్. ఒక స్వరాన్ని మనం ఆస్వాదిస్తున్నప్పుడు, లేకుంటే ఎక్కడన్నా ఉండి ఆ కీర్తన చేస్తున్నప్పుడు ఎక్కడ బ్రేక్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అంటే మీరు చెప్పిన దాని ప్రకారము అతను తీసుకునే స్వరాన్ని బట్టి అది ఏ రాగమో ఊరికి కనిపెట్టగలుగుతారు. బట్ ఇది ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే ఎక్కడ బ్రేక్ పడాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలి, దీని ఇంపార్టెన్స్ చెప్తారా? అంటే ఇప్పుడు రాగం రకరకాల రూపంలో ఉంటుంది. రాగం ఒక కృతికి కానీ కీర్తనకి కానీ సెట్ చేయబడి ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడ బ్రేక్ తీసుకోవాలి? రాగాలాపన, లేకపోతే స్వరకల్పన పాడినప్పుడు, లేకపోతే తానం పాడినప్పుడు, ఇవన్నీ ముఖ్యంగా మన సంగీతం 2 రకాలు. ఒకటి మనోధర్మ సంగీతం, ఇంకోటి కల్పిత సంగీతం. కల్పిత అంటే ఈ కృతులు, వర్ణాలు ఇవన్నీ కల్పితం, అంటే సెట్ చేయబడినవి. ఈ మనోధర్మం అంటే ఆసు కవిత్వం లాగా ఆన్ ది స్పాట్ క్రియేట్ చేస్తూ పాడేయడం. అదే గొప్పతనం. ఇప్పుడు నేను పాడితే వైలనిస్టు ఎక్కడి నుంచో వస్తారు, వారు నేను కలిసి ప్రాక్టీస్ చెయ్యం. కానీ నేను ఆన్ ది స్పాట్ క్రియేట్ చేసి పాడితే వారు వాయించేది నేను పాడేది కూడా సింక్లో ఉంటుంది. అది క్లాసికల్ మ్యూజిక్ గొప్పతనం. సో ఆ విధంగా కల్పిత వేరు, మనోధర్మ సంగీతం వేరు. మనోధర్మంలో ఏంటంటే ఈ రాగాలాపన, స్వరకల్పన పాడడం, ఆ తర్వాత తానం పాడడం, ఇవన్నీ కూడా మనోధర్మ సంగీతం. కల్పితం అంటే ఈ కృతులు, మన కీర్తనలు, ఇవన్నీ కూడా. అంటే కీర్తన సాహిత్యం పాడినప్పుడు ఉదాహరణకి ఇంత కన్నానందమేమి, ఇంతకన్నా ఆనందమేమి, ఇంతకన్నా ఆనందమేమి. ఏమండి, దీన్ని కలిపి ఉంది మొత్తం సమాసం అంతా. ఇంత కన్నానందమేమి, ఇంతకన్నా ఆనందమేమి కలిపి ఉంది, విడదీయడానికి లేదు. ఇప్పుడు ఎక్కడ ఊపిరి తీసుకోవాలి అంటే ఫ్రేజ్ కూడా ఇంత కన్నానందమేమి రాగం పాడినా ఇక్కడే తీసుకోవాలి ఊపిరి. ఇంతకన్నా ఆనందం ఏం పాడినప్పుడు కూడా సాహిత్యం కట్ చేయకూడదు. కాబట్టి ఇంత కన్నానందమేమి అని పాడితేనే అది కంప్లీట్ అవుతుంది సాహిత్యం కూడా. లేకపోతే ఏమవుతుంది, కట్ 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 అని అయిపోయి ఎక్కడ పడితే అక్కడ బ్రేక్ తీసుకోవడం వల్ల ఆ రాగ ప్రవాహం పోయి మెలడీ డ్రాప్ అయిపోతుంది. అంతేకాదు ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ సాహిత్యంలో ఇష్టం వచ్చినట్టు ఊపిరి తీసుకోవడం వల్ల అర్థం మారిపోతుంది. ఫణిరాజ కంకణ విఘ్న నివారణ సంభవం అంటాడు త్యాగరాజస్వామి. విఘ్న నివారణ, ఆ తర్వాత విఘ్న ఊపిరి తీసుకుని రణ సంభవం అంటే అర్థమై మారిపోయింది. అంటే విఘ్న నివారించేవాడు రణం కలగజేస్తాడా? కాదు కదా. ఆ విధంగా ఎక్కడ తీసుకోవాలో అక్కడే. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పినప్పుడు హ్యాంగ్ హిమ్ కామా నాట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. అక్కడ ఆ కామా యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో సాహిత్యంలో, సంగీతపరంగా ఉండే సాహిత్యంలో
ఎక్కడ పడితే అక్కడ ఊపిరి తీసుకోకుండా ఆ సమాసం కంప్లీట్ అయ్యేదాకా కూడా ఊపిరి పడితే అది పండుతుంది. లేకపోతే అది అర్థం మారిపోయి మనం తెలియకుండా మనమే పాపం చేసిన వాళ్ళు అవుతాం. బట్ రాగం అంటే ఇంత స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. కృతి గురించి కూడా చాలా విన్నాము. అసలు కృతి అంటే ఏంటి, ఈ స్ట్రక్చర్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? డెఫినెట్గా కృతి యత్కృతం తత్కృత అన్నారు. అంటే మన కృతి కంటే ముందు మనకి కీర్తన ఉండేది. కీర్తన యాన్షెంట్, అంటే అన్నమాచార్యుల వారు రాసింది సంకీర్తన, కీర్తన. రామదాసు కీర్తనలే, రామదాసు కృతులు కాదు. కృతికి కీర్తనకి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, కీర్తన అంతా కూడా సంగీతం తక్కువ ఉంటుంది, సాహిత్యం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, పల్లవి చరణాలే ఉంటాయి, అనుపల్లవి ఉండదు. ఓకే. కృతిలో పల్లవి అనుపల్లవి చరణం ఉంటుంది, బహుచరణాలు కూడా ఉంటాయి, అంటే ఒక 5-6 చరణాలు కూడా ఉండొచ్చు. అంటే కీర్తనలో కూడా బహుచరణాలు ఉంటాయి, అనుపల్లవి మాట కీర్తనలో జనరల్గా ఉండదు. ఇది సంగీతం పరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కృతిలో, సాహిత్యపరంగా ఇంపార్టెన్స్ ఉంటుంది కీర్తనలో. ఓకే. ఏమండి, ఈ కృతి అనేటప్పటికి ఏమైందంటే త్యాగరాజ స్వామి వారు, దీక్షుల వారు, శ్యామశాస్త్రుల వారు ఈ ముగ్గురు వచ్చినప్పుడు వారి కాలంలో ఈ కృతికి త్యాగరాజ స్వామి వారు ముఖ్యంగా దానికి ఆద్యులు అనమాట. అంటే కృతి యొక్క విశ్వరూపాన్ని ఆయన చూపించింది త్యాగరాజ స్వామి వారు. అంటే కృతి అంటే ఏమిటంటే పల్లవి అనుపల్లవి చరణమే కాదు, మళ్ళా చిట్టస్వర సాహిత్యం, చిట్టస్వరాలు, ఇవన్నీ చాలా దీన్ని డెకరేటివ్ అంగాస్ అంటారు, ఇవన్నీ కూడా వచ్చి చేరుతాయి అనమాట. సో ఈ వీటితో పాటు సంగతులు ఉంటాయి. సంగతులు అంటే ఏమిటి మళ్ళా అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఒక అమ్మ అనే పదాన్ని మనం రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఎలా పాడుతున్నాం, అలాగే ఈ కృతి సాహిత్యంలో రామని పై తనకు ప్రేమ పోదు ఓ సీతారామ అనే కృతి కేదారం రాగంలో త్యాగరాజ స్వామి వారిది. ఓ సీతారామయ్య అంటున్నాడు, ఆయన వింటలే, ఓ సీత ఈ సంగతి అనమాట. ఓ నిన్నేనయ్యా, అయినా వెళ్ళే ఓ సీతారామ, ఇంకా కొంచెం అగ్రెసివ్గా, అంటే బ్రోవ భారమా, ఏమయ్యా నీకు భారం అయిపోయినా నేను, బ్రోవ భారమా అంటే ఇంకా గారంగా అడుగుతున్నాడు, ఇంకా నీకు భారం అయిపోయినంటయ్యా నీకు అంటున్నాడు. బ్రోభారమే సాహిత్యం, సంగీతంతో మారిపోతుంది. బ్రోభారమ, వింటలేదు నా మాట, బ్రోభారమ అంటే నీకు వినిపించట్లేదా అంటున్నాడు. అయ్యయ్యో, 3వ సంగతిలో నేను రాముడిని గట్టిగా అనేసానే అని చెప్పి 4వ సంగతిలో బ్రోభారమ అపాలజీ చెప్తున్నాడు. అంటే ఏమిటి, క్యాజువల్గా అడుగుతున్నాడు, గారంగా అడుగుతున్నాడు, కోపంగా అడుగుతున్నాడు, సారీ చెప్తున్నాడు. అంటే ఒక్క సాహిత్యం ఒకటే, సంగీతం ద్వారా ఇలా ఎక్స్ప్రెషన్స్ మార్చడంలో దాని సంగతి అంటారు అనమాట. ఇది కృతిలో ఉంటుంది అనమాట. ఇది బట్ ఇందులోనే పంచరత్న కృతి అని ఒకటి విన్నాను సార్, అదేంటి సార్? సార్ పంచరత్నాలు అనేది ఏంటంటే గ్రూప్ కృతిస్, అంటే సముదాయ కృతులు అంటారు, గుచ్ఛ కృతులు అంటారు. అంటే ఏమిటంటే ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక గ్రూప్ 5 కానీ 7 కానీ 9 కానీ ఇలాగ నవరత్నమాలిక, నవగ్రహ కీర్తనలు, ఇలా రకరకాలుగా ఒక కాన్సెప్ట్ ఒక గుచ్ఛ కృతులు చేయడం, దాన్ని అందులో భాగంగా వచ్చిందే పంచరత్నాలు. ఇలాగ త్యాగరాజ స్వామి వారు చాలా పంచరత్నాలు రాశారు. ఒకటి గణరాగ పంచరత్నాలు, రెండోది కోవూరు పంచరత్నాలు, లాలుగుడి పంచరత్నాలు, తిరువచ్చూరు పంచరత్నాలు. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ లో 5 కృతులు రాశారు. పంచ అంటే 5 కదా, 5 కృతులు అంటే కృతి యొక్క రత్నాలు అనమాట. ఆ కృతుల్ని రత్నాలు అన్నారు వీరు. గణరాగ పంచరత్నాలు అంటే నాటరాగంలో, ఆ తర్వాత ఈ గౌడ రాగం, ఆరవి రాగం, వరాళి రాగం, శ్రీరాగం, ఈ 5 రాగాల్లో రాసింది పంచరత్న, ఘనరాగ పంచరత్నాలు, ఉత్తి పంచరత్నాలు కాదు, ఘనరాగ పంచరత్న కృతులు అంటారు అనమాట. ఇలా ఈ విధంగా త్యాగరాజ స్వామి వారు డిఫరెంట్ గుచ్ఛ కృతులు రాశారు. పంచ బేస్ చేసుకుంటే 5 కృతులు ఒక గుచ్ఛ కృతులుగా, సముదాయ కృతులుగా చాలా చేశారు. ఇందులో ఇది ఒక భాగం. సార్, మనం ఇప్పుడు కృతి ఫార్మాట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇందులో పల్లవి, అనుపల్లవి ఇలాంటివన్నీ వస్తాయి కదా సార్. బట్ మన అన్నమయ్య గారిని చూసినప్పుడు ఆయన సంకీర్తనల ద్వారా ఈ కృతులు కొన్ని ఫామ్ చేశారని విన్నాను, ఇది కరెక్టేనా సార్? అన్నమయ్య కంటే పూర్వం సంగీత రత్నాకరం అనేటువంటి గ్రంథం వచ్చింది, సారంగదేవుడు రాశారు. అందులో ప్రబంధ లక్షణం చెప్తూ ఉద్గ్రాహము, మేళాపకము, ధ్రువము, ఆభోగము అనేటువంటి 4 ఈ ప్రబంధ అంగాలు మాట. ఇవి ఉద్గ్రాహం అంటే పల్లవి, పూర్వం దీని పేరు అలా ఉండేది.
ఆ తర్వాత మేళాపకం అంటే అనుపల్లవి, ఏమండి, ధ్రువం అంటే చరణం, అనుబంధం అంటే చరణం తర్వాత వచ్చేట అనుబంధం అనమాట. ఇలాగ 4 భాగాలు. ఈ ప్రబంధ లక్షణం అనమాట. ఇది ప్రబంధ లక్షణంలో భాగంగా ప్రబంధాంగాలు చెప్పాడు రత్నాకరంలో. అక్కడ రత్నాకరంలో కాంపోజిషన్స్ ఎలా ఉండాలో చెప్పారు. అంతకంటే ముందు భరతుడు నాట్యశాస్త్రంలో ధృవగానం చెప్పాడు. అంటే ఇది కూడా కాంపోజిషన్ సంబంధించింది. దీని తర్వాత వచ్చిందే అన్నమయ్య. అన్నమయ్య ఈ రత్నాకరాన్ని బాగా చదివి ఉంటాడని చెప్పి నాకు నమ్మకం. ఎందుకంటే అన్నమాచార్యుల వారు సంస్కృతంలో సంకీర్తన లక్షణం అని చెప్పి ఒక బుక్ రాశారు. ఓకే, అది ఇప్పుడు అది దొరకట్లేదు. కానీ వారి కుమారుడు పెద్ద తిరుమలాచార్యుల వారు తెలుగులోకి అనువాదం చేశారు. అది ఇప్పుడు దొరుకుతోంది. అంటే అన్నమయ్య ఆ లక్షణాన్ని పుణికిపుచ్చుకొని సంకీర్తనలు చేశారు, చెప్పారు. కానీ ఆయన ఆద్యుడు కాదు. సార్, కర్ణాటిక్ సంగీతంలో ఎన్నో రకాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు, అర్థమవుతుంది. కానీ ఇందులో గో పుచ్చయతి అని ఒకటి విన్నాను సార్. దీనికి కర్ణాటిక్ సంగీతానికి ఉన్న రిలేషన్ ఏంటో ఎలాబరేట్ చేస్తారా? మనకి తాళదశ ప్రాణాలు చెప్పినప్పుడు అంటే తాళం, ఈ తాళం ఏదైతే వేస్తున్నామో దానికి దశ ప్రాణాలు చెప్పారు లాక్షణికులు. ఓకే, అంటే అందులో ఒకటి యతి ప్రాణం. యతి అంటే సమయతి, మృదంగయతి, డమరుయతి, గోపుచ్చయతి, శ్రోతోవయతి, ఇలా రకరకాల యతులు అనమాట. అంటే ఏమిటి, మనకి దాన్ని కాంపోజిషన్స్లోకి ఎలాగా మనం చూస్తున్నాము, ఎలా కంపోజర్స్ చేశారు. ఉదాహరణకి గోపుచ్చయతి మీరు అడిగిందే తీసుకుందాం. గో పుచ్చ యతి. పుచ్చం అంటే తోక. ఆవు తోక ఎలా ఉంటుంది, లావుగా ఉండి చివరికి వచ్చేవాడు సన్నగా ఉంటుంది. అలాగే సుగుణనిధి చంద్ర గుణనిధి చంద్ర, సుగుణానిధి చంద్ర గుణనిధి చంద్ర, నిధి చంద్ర తగ్గించాను, చంద్ర అంటే ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట. సుగుణనిధి చంద్ర గుణనిధి చంద్ర, నిధి చంద్ర చంద్ర. అలాగే మన ముత్తుస్వామి దీక్షుల వారి కృతి త్యాగరాజ యోగ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం, ఇలాగా కొన్ని కృతులు ఉన్నాయి అన్నమాట. సో వీటిని గోపుచ్చయతి అంటే దీన్ని మనం మనోధర్మంలో స్వరకల్పన పాడినప్పుడు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. గమ పద నిజ, మా పద నిజ, పద నిజ, ద నిజ, నిజామ కృష్ణ సోదరి గౌరీ అని పాడతాం మనం. అంటే ఏంటి, గమ పద నిజ అంటే 5 స్వరాలు వచ్చాయి, మా పద నిజ తగ్గించాను, పద నిజ, ద నిజ, ని ఎండ్ చేశాను. అంటే గోపుచ్చయతిలో కృతులే కాదు, గోపుచ్చయతిలో మనం అది ఉపయోగించి మనం స్వరకల్పన కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ గోవు ఒక రూపాన్ని ఎందుకు వర్ణించారు సార్? అంటే అక్కడ ఏంటంటే గో రూపాన్ని కాకుండా గో యొక్క తోక లావుగా ఉండి సింబాలిక్గా, అంటే ఇది చూపిస్తే కనుక ఈజీగా గుర్తుపడతారు అనేటువంటి అర్థం అనమాట. ఓకే, చిన్నగా ఈ తోక చివరికి వచ్చేసరికి సన్నబడుతుంది. మృదంగయతి, మృదంగం మధ్యలో పైన ఉంటుంది, ఇటుపక్క కొంచెం డౌన్ ఉంటుంది. సరిగా మగరిస, సరిగా మగరిస, సరిగరిస, సరిస సా అంటే అది మృదంగయతి. డమరుయతి, డమరు అంటే మధ్యలో పట్టుకోవడానికి ఉంటుంది, ఇటుపక్క ఎక్కువ ఉంటుంది. సరిస, సరిగరిస, సరిగా మగరిస, సరిగా మగరిస, అది ఎగ్జాంపుల్ అనమాట. రకరకాల ఆకారాలు పేరు ఎందుకు చెప్పారంటే కాన్సెప్ట్ ఈజీగా గుర్తుండాలని. అదనమాట. ఓకే సార్, కర్ణాటిక్ సంగీతం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ సంగీతం అంటే 3 పేర్లు వస్తాయి సార్. త్యాగరాజ్ గారు, ముత్తుస్వామి దీక్షితర్ గారు, శ్యామశాస్త్రి గారు. అసలు ఈ 3 ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని ఎందుకు అంటారు? వీరి గురించి మీరు ఏం చెప్తారు సార్? డెఫినెట్గా మంచి ప్రశ్న వేశారు. కృతి అనేటువంటి ఫార్మెట్ వీరి కాలంలోనే వచ్చింది. ఏమండి, వీరు కృతి అనేటువంటి ఒక ఏదైతే సంగీత రచన ఉందో ఆ రచనకి ప్రాణం పోసేశారు. ఎవరు? త్యాగరాజ స్వామి వారు, శ్యామశాస్త్రి గారు, దీక్షుల వారు. ఎట్లా అంటే వారి స్టైల్లో కృతి అనే దానికి ప్రాణం పోసి నెంబర్ ఆఫ్ కృతీస్ రాశారు. అద్భుతంగా కృతులు రాశారు వారు. అది మన శాస్త్రీయ సంగీతానికి ఈ రోజుకి కూడా మనం అదే కృతులు మనం పాడుతాం. అంటే ఒక సంగీత కచేరీలో సంగీత తిమ్మూర్తుల రచన లేకుండా ఒక కచేరీ ఉండదు. ఓకే, అది మటుకు పక్క. సో అంత ఇంపార్టెన్స్ వారికి ఉంది సంగీతానికి. వారు అంటే అన్నమయ్య రామదాస్ సంగీతానికి తర్వాత మనం ఈ రోజు పాడుకునేటువంటి సంగీతానికి వాడి మధ్యలో ఉన్నారన్నమాట. వాళ్ళు అంత బ్రిడ్జ్లా ఉన్నారు వారు. అందుకని వారి ప్రాధాన్యతను ఎరిగి వాళ్ళు సంగీత తిమూర్తులు ఉన్నారన్నమాట. వాళ్ళకి 3కి సరిసమైన వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ 3 కూడా ఏంటంటే విషయం, తిరువారూరులో పుట్టారు. ఒకటే ఊర్లో పుట్టారు.
ఓకే. ఒకటే ఊరు, దాదాపు 2-3 ఏళ్ళు 4 ఏళ్ళ తేడాలో ఒకటే సమయంలో జీవించారు కూడా. ఓకే. దాదాపు ఒకటే వీధిలో ఉన్నారని చెప్పచ్చు. ఇదెలా సార్? అదే మన భగవత్ కృప. అందుకనే వారి యుగం స్వర్ణయుగం సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి, ముఖ్యంగా కర్ణాటక సంగీతానికి స్వర్ణయుగం ఏంటంటే ఈ సంగీత త్రిమూర్తులు ఉన్న కాలం అన్నమాట. గ్రేట్ సార్ అసలు. అట్లా. అండ్ బేసిక్గా ఈ ముగ్గురులో ఉన్న కామన్ క్వాలిటీస్ ఏంటి సార్? అంటే వీటి గురించి తెలుసుకున్నప్పుడు ద్రాక్ష, కడలి, నారికేల వీటి గురించి విన్నాను. వీటికి వాళ్ళకున్న ఇంటర్లింక్ ఏంటి సార్? యా ఇదేంటంటే వీళ్ళలో క్వాలిటీ ఏంటంటే రాగాన్ని బాగా పెంచి పోషించారు. ఇందాక చెప్పినట్టుగా కృతే వీళ్ళ ముగ్గురికి కూడా కామన్ పాయింట్. ఇప్పుడు యూనిక్నెస్ ఏంటంటే వీళ్ళని త్యాగరాజ స్వామి వారి రచనల్ని భావయుక్తంగా పోలుస్తారు. శ్యామశాస్త్రి వారి రచనల్ని తాళానికి ప్రాధాన్యంగా పోలుస్తారు. ఓకే. దీక్షల వారి రచనల్ని రాగానికి ప్రామాణికంగా పోలుస్తారు. అంటే భావరాగ తాళం అనమాట. అంటే అంటే భరత శాస్త్రం అంటే భావరాగ తాళ శాస్త్రం అనమాట. ఈ ముగ్గురు ఈక్వల్గా భావాన్ని, రాగాన్ని, తాళాన్ని పోషించారు. అలాగే ఇందాక మీరు అన్నట్టుగా ద్రాక్షాపాకం, త్యాగరాజ స్వామి వారి రచనల్ని ద్రాక్షాపాకంగా పోలుస్తారు. ఎందుకంటే అది సామాన్యుడు కూడా విని చాలా ఈజీగా అర్థం చేసుకొని భావం ఎక్కువ ఉంటుంది త్యాగరాజ స్వామి వారి కృతుల్లో. సాహిత్యం కూడా చాలా సులువైన సాహిత్యం ఉంటుంది. అంటే కష్టపడి మనం పాడేంత సాహిత్యం ఉండదు, కానీ చాలా సరళంగా ఉంటుంది సాహిత్యం. అందువల్ల ద్రాక్షాపాకం అంటే ద్రాక్ష పండు డైరెక్ట్గా నోట్లో వేసేసుకోవచ్చు. అలాగే అయితే శ్యామశాస్త్రి వారిది కదళీ పాకం. కదళీ అంటే అరటిపండు. కొంచెం అరటిపండు తొక్క తీసుకొని తినాలి. దానికంటే కొంచెం కష్టం శ్యామశాస్త్రి వారి. దీక్షల వారిది సంస్కృతంలో రాశారు ఆయన. సమాసాలు గట్టిగా ఉంటాయి, రాగం కూడా చాలా గంభీరంగా ఉంటుంది, చాలా స్లో టెంపోలో ఉంటాయి కాంపోజిషన్స్. అంటే ఒకటో రెండో కొంచెం స్పీడ్గా ఉన్నప్పటికీ మోస్ట్లీ చాలా స్లోగా ఉంటాయి. రాగ సాంప్రదాయం కూడా చాలా గంభీరంగా అక్కడక్కడే తిరుగుతుంది. సముద్రం మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. సముద్రం మధ్యలో ఏదైతే మనకి ఫీలింగ్ వస్తుందో అలా ఉంటుంది రాగం దీక్షల వారి కృతుల్లో. అందువల్ల దాన్ని అర్థం చేసుకొని, ఆ ఊపిరి బిగపెట్టి, ఆ సంస్కృత సమాసాలను అర్థం చేసుకొని, ఆ సంస్కృత సాహిత్యాన్ని పాడడం, రాగం పాడడం, ఆ సంస్కృత సాహిత్యాన్ని పాడడం కష్టం. కాబట్టి నారికేళ పాకం అంటే కొబ్బరికాయ పీచు తీయాలి, అలా కొట్టిన తర్వాత మళ్ళీ తీయాలి. ఇవన్నీ ఎంత కొంచెం కష్టం కదా. ద్రాక్ష పండు కంటే అరటిపండు మించిపోయింది ఇది కోకోనట్. సో దానివల్ల ఏంటంటే ఇది కొంచెం కష్టం కాబట్టి దీక్షల వారిది నారికేళ పాకంగా పోల్చారు. ఇంకొంచెం ఈజీ కాబట్టి శ్యామశాస్త్రి వారిది కదలీ పాకం. అంటే ఏమిటి, మన అరటిపండు. ద్రాక్షపండు డైరెక్ట్గా నోట్లో వేసుకుని తినేయచ్చు త్యాగరాజ స్వామి. అందుకని వారి యొక్క, కానీ ఏది ఒకటి తక్కువ ఏం కాదు, ఎవరి స్వీట్నెస్ వాళ్ళదే. దేంతో పోలుస్తాం, కొబ్బరికాయ అంత స్వీట్గా లేదంటాం, ద్రాక్ష చాలా తీగా ఉంటుంది అనుకుంటాం, కొబ్బరికాయ స్వీట్ అది దేని స్వీట్, దేని క్వాలిటీ, దేని రుచి దాందే. ఇది తక్కువేం కాదు, దానికి అదే అందం అనమాట. ఒకరితో పోలిక లేదు. బట్ ఈ ముగ్గురు కంపోజిషన్స్ లో ఒక్కొక్కరిది ఇండివిజువల్ గా ఎలా ఉంటుందో ఒక స్వరం వినిపిస్తారా? తప్పకుండా. ఇందాక నేను పాడినట్టుగానే త్యాగరాజ స్వామి వారి కృతి తీసుకుంటే మనం ఎందుకో నీ మనసు కరుగారు అని త్యాగరాజ స్వామి వారిది ఉంటుంది. ఎందుకయ్యా నీ మనసు కరగట్లేదు, చూడండి ఎంత సరళంగా ఉందో. శ్యామశాస్త్రి వారిది సరోజదళ నేత్రీ హిమగిరి పుత్రీ నీ పాదాంబుజములే సదానమ్మినానమ్మ శుభమిమ. ఇది శ్యామశాస్త్రి గారిది. దీక్షల వారిది స్మరామ్యహం సదా రాహుం స్మరామ్యహం సదా రాహుం స్మరామ్యహం. సంస్కృతం. నవగ్రహాల్లో ఒక గ్రహమైన రాహు గ్రహం మీద కీర్తన. ముగ్గురిది వినడానికి కామన్ ఆడియన్స్ కి ఒకలాగే అనిపిస్తుంది, కానీ పాడడంలో తేడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, డెప్త్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. బట్ అంటే లైక్ ఈ ముగ్గురు ఒకే చోటు నుంచి వచ్చారు అండ్ చాలా ప్రాముఖ్యత తెచ్చుకున్నారు. ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ కూడా వచ్చింది కదా సార్. సో వీళ్ళ ముగ్గురు బాండింగ్స్ ఎలా ఉండేవి సార్? డెఫినెట్గా అండి, వీళ్ళ ముగ్గురు కూడా సమకాలికులు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు డెఫినెట్గా కలుసుకున్నారు.
ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే శ్యామశాస్త్రి గారికి పాన్ వేసుకునే అలవాటు ఉందన్నమాట. అంటే ఆయనతో ఎప్పుడు కూడా ఒక బాక్స్ ఉంటుంది, అందులో తమలపాకులు, ఒక్క, ఇవన్నీ సున్నం రెడీగా పెట్టుకుంటారు, అడకత్తరి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఎప్పుడు శ్యామశాస్త్రి గారికి చేతిలో ఉండాల్సిందే. త్యాగరాజ స్వామి వారికి ఇదంతా జరిగిన స్టోరీ ప్రొఫెసర్ సామమూర్తి గారు వారి పుస్తకాల్లో రాశారు. ఏంటంటే త్యాగరాజ స్వామి వారికి ఇల్లంతా నీట్గా ఉండాలన్నమాట, ఎక్కడా కూడా చింద్రవందరగా ఉండకూడదు. శ్యామశాస్త్రి గారి వారి ఇంటికి వచ్చినప్పుడు ఈయన పాన్ వేసుకొని ఆయన ఉమ్మివారు. శిష్యులకి ఎవరు వచ్చినా సరే పర్వాలేదు, కానీ శ్యామశాస్త్రి గారు వచ్చి కిళ్ళి ఉమ్ముకుంటే మటుకు మీరేం అనకండి. ఆయన చాలా గొప్ప విద్వాంసుడు, గొప్ప లయజ్ఞాని. ఆ తర్వాత వారు చాలా అమ్మవారి భక్తుడు, వారు నాకంటే వయసులో పెద్దవారు త్యాగరాజ స్వామి వారి కంటే. కాబట్టి వారిని గౌరవించాలి మనం. అందుకని చెప్పి వారు వెళ్ళిపోయిన తర్వాత శుభ్రం చేసుకోండి, ఆయన ఉన్నప్పుడు ఏమీ అనకండి అని చెప్పి శిష్యులకి చెప్పేవారు త్యాగరాజ స్వామి వారు. ఇది ఒక జరిగిన ఇది మనకి పుస్తకాల్లో కనపడుతుంది. ఇంకొక వెర్షన్ ఏంటంటే ముత్తుస్వామి దీక్షితుల వారు సమకాలీకులు కదా ఒకసారి త్యాగరాజ స్వామి వారు వారి ఇంటికి ఆహ్వానించారు. అంటే ఈయన చాలా అద్భుతంగా ఈయన సీతారామ కళ్యాణం అంతా చేసేవారు త్యాగరాజ స్వామి వారి ఇంట్లో. అయ్యా దీక్షితుల వారు మా ఇంటికి వచ్చారు, కళ్యాణానికి వచ్చారు, మీరు మా రాముణ్ణి కీర్తిస్తూ ఒక కృతి చెప్పండి అంటే ఆసువుగా అని చెప్పి మణిరంగు రాగంలో దీక్షుల వారు త్యాగరాజ స్వామి వారి ఇంట్లో పాడిన కృతి అనమాట. ఇది డెఫినెట్గా కలుసుకునేవారు, ఒకరొకరు రాగాల గురించి మాట్లాడుకునేవారు అని చెప్పి మనం వింటూ ఉంటాం పుస్తకాల ద్వారా. డెఫినెట్గా వాళ్ళకి మంచి అనుబంధం ఉంది వాడికి. ఇంకో విషయం చెప్తారు, శ్యామశాస్త్రి గారి కొడుకు సుబ్బరాయ శాస్త్రి ఆయన త్యాగరాజ స్వామి వారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. చూడండి, అంటే నేను సాటి విద్వాంసుడు అని చెప్పి ఈగోస్ పోకుండా ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని చెప్పి పంపించారు. సో ఈ విధంగా వారికి మంచి అనుబంధం ఉండింది అనమాట. అండ్ సంగీతంలో కొంచెం ఇప్పుడు మా ఊహలో మాకు తెలిసిన వాళ్ళలో సుబ్బలక్ష్మమ్మ గారి గురించి ఎక్కువగా వింటాం. ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారి గురించి. అమ్మగారు కర్ణాటిక్ మ్యూజిక్ యాడ్ చేసిన ఏదైనా బ్యూటీ చెప్తారా? ఎస్, మంచి అవసరమైన ప్రశ్న అండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన సంగీతానికి చేసిన సేవ ఇంత అంత కాదు. వారు ఏంటంటే వారు ఎంత సంపాదించినా కూడా అంతా దాన ధర్మాలు చేసేసారు. సో వారి సంగీతంలో గొప్పతనం ఏంటంటే చాలామంది కర్ణాటక సంగీత విద్వాంసులు సాహిత్యాన్ని అదే కొంచెం పట్టించుకోకుండా, భావం లేకుండా, కొంచెం ఏదో ఫైటింగ్ సీన్స్లో ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా వాళ్ళు దాన్ని అలా పాడుతున్న వాళ్ళే చాలామంది ఉన్నారు కర్ణాటక సంగీతంలో. అంటే నీవాడనే గాన నీవాడనే గాన, నీవాడనే గాన, నేను నీవాడిని కదయ్యా అని చెప్పడం చాలా ఆర్తిగా చెప్పాల్సింది. నివ్వా అని చెప్పి ఆ వికృతంగా మొహం పెట్టి వికృతంగా దాని మీద ఏదో పొగరుగా ఆ కీర్తనని పోర్ట్రే చేస్తూ పాడే విద్వాంసులు చాలా మంది ఉన్నారు. ఓకే, నీవాడనే గాన నీవాడనే గాన నీవాడనే గాన, ఇలా పాడితేనే త్యాగరాజ స్వామి వారి హృదయంలో ఏమనుకుంటున్నారో మనకు తెలుస్తుంది. అలా పాడకుండా ఈ సాహిత్యాన్ని ఏదో ఫైటింగ్ చేసినట్టు పాడేయడం వల్ల ఏమవుతుందంటే అది రస సిద్ధి జరగదు. అదేదో ఒక ఫీట్ చేస్తున్నట్టే ఉంటుంది, ఏదో కత్తి తిప్పినట్టు ఉంటుంది అనిపిస్తే. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు దాన్ని బాగా ఆ విషయాన్ని గ్రహించి ఆవిడ పాటలో ఈ ఆర్తి కనపడుతుంది. ఓకే, ఆవిడ భావాన్ని అర్థం చేసుకొని తన్మయత్వం పొందుతూ ఆవిడ భగవస్తుతిగా పాడతారు తప్పిస్తే కచేరీ ఆడియన్స్ కోసం పాడడం అంటూ ఆవిడ చేయలేదు. ఇప్పుడు ఏ కృతి ఇన్వాల్వ్ అయిపోయి నేను పాడేదంతా భగవంతుడి కోసమే అన్నట్టు పాడటం వల్ల వారి సంగీతం వింటే మన కళ్ళు మూసుకుంటే ఎంతో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. వేరే వాళ్ళ సంగీతం పాడుతుంటే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలో అది గొప్పతనం. ఆ క్వాలిటీయే ఆవిడని అలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళింది. గ్రేట్ సార్. అది మనం అందరూ ఇన్స్పైర్గా తీసుకోవాలి ఇప్పుడు వస్తున్నటువంటి సంగీత విద్యార్థులు కానీ విద్వాంసులు కానీ. సార్, కర్ణాటిక్ సంగీతం గురించి మాట్లాడుకునే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. భక్తి లేకుండా కర్ణాటిక్ సంగీతాన్ని మనం ఆలపించలేమా? ఇక్కడ రెండు రకాలు సార్. మంచి ప్రశ్న. త్యాగరాజ స్వామి వారు
భక్తి వినా సన్మార్గము గలదే, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అన్నారు. అంటే సంగీత జ్ఞానం అంటే సంగీతం వచ్చేటువంటి జ్ఞానము భక్తి లేకుండా అది రాణిస్తుందా అనేటువంటి అర్థంతో ఆ కృతి రాశారు. రాణించదు, డెఫినెట్గా రాణించదు. ఓకే. సంగీతం పాడేటప్పుడు భక్తి అంటే ఒక రాముడి మీదో కృష్ణుడి మీదో భక్తి, అదొకటే భక్తి కాదు. నాదోపాసన చేసేటువంటి మన సబ్జెక్ట్ మీదకి మన గౌరవం కూడా భక్తి. అటువంటి భక్తి లేకుండా, అటువంటి నిబద్ధత లేకుండా డెఫినెట్గా రాణించదు. ఇది సంగీతానికి ఉండే, లేకపోతే ఇది మొక్కుబడిగా మెకానికల్గా ఉంటుంది తప్పిస్తే సోల్ ఉండదు. అదనమాట. అండ్ సంగీతంలో పాడే వాళ్ళకన్నా అందులో మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. సో ఈ కర్ణాటిక్ సంగీతంలో ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేవాళ్ళు అండ్ మెయిన్ కోర్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి సార్ కర్ణాటిక్ మ్యూజిక్ ప్రాణం పోయడానికి? కర్ణాటక సంగీతంలో మనకి తంబురా చాలా ఇంపార్టెంట్. తంబురా లేకుండా సంగీతం లేదు. త్యాగరాజ స్వామి ఏమన్నారంటే, నిద్దుర నిరాకరించి, అంటే వైల్ ప్రాక్టీసింగ్ నిద్దుర నిరాకరించి, అంటే ప్రాక్టీస్ చేద్దాం అని అనుకుంటే నిద్రను కూడా పక్కన పెట్టి ముద్దుగా తంబూర బట్టి, ముద్దుగా తంబూర పట్టుకోవాలి. అంటే తంబూరని చాలా ప్యాషనేట్గా మనం పట్టుకోవాలి, అంటే చిన్న పెట్టుకోవాలి బేబీలాగా. శుద్ధమైన మనసుతో, శుద్ధమైన మనసుతో, మనసు స్వచ్ఛంగా ఉండాలి. సుస్వరముతో, సుస్వరంతో, అపస్వరం లేకుండా అలా పాడి పద్దు తప్పక, అంటే ఇవాళ ప్రాక్టీస్ చేసి సాధన చేసి రేపు సాధన చేయకుండా ఉండడం కాదు. రోజు ఎలాగైతే మీరు మొహం కడుక్కుంటున్నారో, ఎలాగైతే స్నానం చేస్తున్నారో, ఎలాగైతే భోజనం చేస్తున్నారో, అలాగే సంగీత సాధన చేయాలని చెప్పి త్యాగరాజ స్వామి వారు చెప్పిన కృతి అనమాట ఇది. ఈ కృతిలో తంబురా ఇంపార్టెన్స్ చెప్తారు. తంబురా లేకుండా సంగీతం లేదు. నేను చాలా మంది మా శిష్యులకు చెప్తుంటాను, తంబురా పెట్టుకోకుండా సంగీతం ప్రాక్టీస్ చేయకండి అని చెప్తాను. మీరు చేయకపోయినా పర్వాలేదు, ప్రాక్టీస్ తంబురాతోనే చేయండి అని చెప్పి. తంబురా అంత ప్రాముఖ్యమైన అది ఇన్స్ట్రుమెంట్. దాని తర్వాత మనకి వీణ, తర్వాత వచ్చింది వైలన్. వైలన్ను దీక్షల వారి సోదరుడు బాలుస్వామి దీక్షల వారు మనకి ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఆ వైలన్ ఇన్స్ట్రుమెంట్ని కర్ణాటక మ్యూజిక్ అడాప్ట్ చేసి పరిచయం చేసింది బాలుస్వామి దీక్షల వారు. అంటే ముత్తుస్వామి దీక్షల వారి తమ్ముడు అనమాట. ఎట్టైపురంలో ఉండేవాడు ఆయన. ఎట్టైపురం అని చెప్పి ఎట్టప్ప భూపతి ఆయన ఆస్థానంలో విద్వాంసులుగా ఉన్నాడు ఆయన. సో వైలన్ తర్వాత వచ్చింది. వైలన్ ఫారిన్ ఇన్స్ట్రుమెంటే, మంది కాదు. వీణ మంది. వీణ వేణువు అంటే వాద్యత్రయం అన్నారు. వీణ వేణు మృదంగం. వీణ మనది. అంటే వేదకాలంలో వేదం చదివేటప్పుడు వీణ పక్కవాద్యంగా వాయించేవారు. వేణు అంటే మనకి 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 ఇందులోనే ఉంది, శ్రీకృష్ణుడి వేణువు వాయించేవారని. సరస్వతిదేవి వేణు వాయించేది. వైలన్ ఎక్కడ ఏ దేవత వాయిస్తుందని చెప్పి చెప్పలేదు. అలాగే మృదంగం, గణపతి అంటే విఘ్నేశ్వరుడు గణపతి మృదంగం వాయించేవాడు. సో ఈ విధంగా వీణ వేణు మృదంగం ముఖ్యమైనవి. అలాగే తంబుర. ఈ 4 ఇంపార్టెంట్. అదనమాట. అంటే ఎన్నో సంవత్సరాలు గడిచింది, సంగీతం కూడా ఎంతో ట్రాన్స్ఫార్మ్ అవుతూ ముందరికి వెళ్ళింది. సో ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఎక్స్టెండ్ అంటే మర్చిపోయిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నాయా కనిపించకుండా? చాలా ఇన్స్ట్రుమెంట్స్ కలిసిపోయాయి. ఉదాహరణకి ఈ పంచమహావాద్యాలు అనేటువంటి పటహము, కహళము, తర్వాత భేరి, తర్వాత అఫ్కోర్స్ శంఖం మనం చూస్తూ ఉంటాము. ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా నాట్యశాస్త్రంలో చెప్పినవి, తర్వాత సంగీత రత్నాకరంలో సారంగదేవుడు చెప్పినవి, ఇలాంటివి చాలా ఇన్స్ట్రుమెంట్స్ చెప్పారు. జర్జరి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా చెప్పారు. అవన్నీ ఇప్పుడు లేవు. బట్ శంఖంతో ఎలా? శంఖం అంటే అది సంగీతం పలకదు. శంఖం అన్నది ఏంటంటే ఒక అనౌన్స్మెంట్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్. అది కూడా సంగీత వాద్యంగానే చెప్పారు. శంఖం, జయగంట, ఇవన్నీ కూడా, జర్జరి, ఇవన్నీ కూడా. నైస్ సార్. మీరు సంగీతంలో ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవంతో ఉన్నారు అండ్ పిహెచ్డి కూడా కంప్లీట్ చేశారు కదా. బట్ బేసిక్గా ఈ రోజున చాలా మందికి సంగీతం అంటే పాడడం, నేర్చుకోవడం, వినడం ఇవే అనిపిస్తుంటాయి. బట్ మీ రీసెర్చ్ ప్రకారం సంగీతానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ మ్యూజిక్ రీసెర్చ్ని ఎలా అర్థం చేసుకోవాలి? డెఫినెట్గా అండి, సంగీత పరిశోధన లేకపోతే మన సంగీతం ఇంత డెవలప్ అయ్యేది కాదు. ఇప్పుడు నాట్యశాస్త్రం అంటే భరతుడు రాశాడు. ఆ నాట్యశాస్త్రం రీసెర్చ్ చేసి రాయకపోతే
మనకు సంగీతం అనేటువంటి సబ్జెక్టే ఉండేది కాదు. ఓకే. రత్నాకరం, సంగీత రత్నాకరం సారంగదేవుడు రాశారు. ఆయన కాశ్మీరీ పండితుడు, ఆయుర్వేద నిపుణుడు. ఆయన ఇప్పుడు దౌలతాబాద్ అంటున్నారు, అప్పుడు దేవగిరి అనేవారు. దేవగిరిలో మినిస్టర్ ఆయన ఆ రత్నాకరం అనేటువంటి గ్రంథాన్ని పరిశోధన చేసి రాయకపోతే మనకి ఈరోజు సంగీతం ఉండేది కాదు. అంటే ఏమిటి, ఆయన సంగీత రచనలు ఎలా ఉండాలో లక్షణం చెప్పాడు. అది లేకపోతే ఈరోజు కాంపోజిషన్స్ లేవు, కృతులు లేవు, కీర్తనలు లేవు. అంటే ప్రతి చోట ఈ యొక్క పరిశోధన అవసరం. ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టు కొన్ని వేల రాగాలు మనం పాడడం ఉన్నాయి. వాటి స్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటి పరిశోధించకుండా ముందుకు వెళ్ళకపోతే మన సంగీతం ఈ 10 రాగాల్లోనే ఉంటుంది. మనం ఏదైతే సంగీతానికి ఎంత పరిశోధన అవసరం అంటే ఇవాళ రేపును అంత డెప్త్ ఉంది, అంత ఎవరు తవ్వట్లేదు, అంత ఉంది. సో డెఫినెట్గా సంగీత విద్యార్థులు అందరూ కూడా అంటే పరిశోధన పిహెచ్డి కోసమే కాకుండా అందరూ నిరంతరం ఆ పరిశోధన పరంగా పుస్తకాలు చదువుతూ నాలెడ్జ్ సంపాదించుకొని వారి పాటలో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా సంగీత పరిశోధన అవసరం ఉంది. అది లేకే మనం కొంచెం వెనకబడ్డాం. వెస్టర్న్ మ్యూజిక్లో అలా లేదు. వెస్టర్న్ మ్యూజిక్లో థియరీ ప్రాక్టీస్ రెండు కూడా ప్రాక్టికల్లో ఈక్వల్గా పెరిగాయి. మన సంగీతంలో అంటే ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో బాగా ప్రాక్టికల్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టు ఈక్వల్గా థియరీ పెరగలేదు. ఎందుకంటే మనం పాత థియరీయే చదువుకొని ప్రస్తుత సంగీతానికి ఆపాదించుకుంటున్నాం. దానివల్ల థియరీకి ప్రాక్టికల్కి మధ్యలో గ్యాప్ ఉండిపోయింది అనమాట. ఆ గ్యాప్ నింపడానికి డెఫినెట్గా సంగీతం యొక్క రీసెర్చ్ అవసరం. సార్, మీ రీసెర్చ్లో రాగవైభవం గురించి చాలా బాగా చెప్పారు. బట్ ఈ ప్రయోజనం ఎలా ఉంటుందో కొంచెం దీని ఉపయోగం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా అండి. నేను నా వైఫ్ ఇద్దరం కూడా కలిసి రాగవైభవం అనే సిరీస్ చేసాము, ఇంకా చేయబోతాము. అందులో భాగంగా రాగం యొక్క అనౌన్స్మెంట్ ఎలా ఉండాలి అంటే ఆక్షిప్తిక అంటే రాగం యొక్క ఇంట్రడక్టరీ పార్ట్, అది ఎలా ఉండాలి. రాగం యొక్క గ్రహస్వరం ఎలా ఉండాలి అంటే రాగం గ్రహస్వరం అంటే స్టార్టింగ్ నోట్, ఒక రాగానికి స్టార్టింగ్ నోట్ ఎలా ఉండాలి. న్యాసస్వరం ఎలా ఉండాలి అంటే రెస్టింగ్ నోట్. అలాగే జీవస్వరం అంటే ఇంపార్టెంట్ నోట్, అంటే ఇది జీవస్వరం లేకపోతే ఆ రాగం లేదు. అల్పత్వ అంటే ఆ రాగంలో తక్కువే వస్తుంది, వీక్ నోట్ అనమాట. కానీ అది లేకపోతే ఆ రాగం అనిపించుకోదు మళ్ళీ. డామినేటింగ్ నోట్ బహుత్వ అంటే ఆ మాటి మాటికి వచ్చేది. ఈ విధంగా ఒక లక్షణాలు ఉన్నాయి, ఒక 13 లక్షణాలు ఉన్నాయి, లక్షణకారులు చెప్పారు. ఈ 13 లక్షణాలు త్రయోదశ లక్షణాలు అంటారు, రాగ త్రయోదశ లక్షణాలు. వీటిని బేస్ చేసుకొని ఈ రాగం యొక్క విస్తృత రూపాన్ని ఈ కోణాల్లో, ఈ ఫేసెట్స్లో దానికి చెప్పడం, డెమాన్స్ట్రేషన్ చెప్తుంటే పుస్తకాల్లో ఉంటుంది. ఈ డెమాన్స్ట్రేషన్ చేస్తూ పాడుతూ చెప్పడం వల్ల ఇది విద్యార్థులకు కానీ, సంగీత రసికులకు కానీ, సంగీత విద్వాంసులకు కానీ అది బాగా ఉపయోగపడి రాగం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి బాగా పనికొస్తుందని చెప్పి మేము రాగవైభవం సిరీస్ మేము చేసాం అనమాట. అండ్ మీ రీసెర్చ్ కూడా భూమి దుండిబి ఇన్స్ట్రుమెంట్ మీద చేశారు కదా సార్? ఇది ఏంటి సార్, చాలా డిఫరెంట్గా ఉంది పేరు. అండ్ దీనివల్ల అంటే ఏంటి సార్ ఇన్ డెప్త్గా చెప్తారా? యాక్చువల్గా నేను ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని భారతీయ జ్ఞాన పరంపర, ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఒక 4-5 years బ్యాక్. వాళ్ళు ఏంటంటే భారతీయ జ్ఞాన పరంపరకు సంబంధించిన అన్ని విషయాల మీద పరిశోధన జరగాలి అనేటువంటి ఉద్దేశం మీద వాళ్ళు ఈ సంస్థను పెట్టారు, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళది. సో వాళ్ళు ఏంటంటే నేను ఆ ప్రాజెక్ట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ పడితే నేను అప్లై చేయడం జరిగింది. నా ప్రాజెక్ట్ ఏంటంటే భూమి దుందుబి. అంటే దుందుబి వాయిద్యం అందరికీ తెలుసు, అంటే భేరీలాగే దుందుబిలాగే పెద్ద డ్రమ్ ఉంటుంది, కెటిల్ డ్రమ్ అనమాట. ఆ డ్రమ్ని వాయిస్తారు వార్సప్పుడు కానీ, లేకపోతే సినిమాల్లో చూసుంటారు అందరూ కూడా. అలాగే ఆగమశాస్త్ర ప్రకారంగా టెంపుల్స్లో కానీ ఇవన్నీ ఉపయోగించేవారు. ఇది భూమి దుందుబి అంటే ఈ దుందుబి యొక్క షెల్ అంతా కూడా భూమిలో ఇంతవరకు ఉండి ఏదైతే మనం వాయిస్తామో దాని ఫేస్ ఆఫ్ ది డ్రమ్ మాటకే పైకి ఉంటుంది అనమాట. ఇది భూమి దుందుబి అని మనకి ఋగ్వేదంలో చెప్పారు, యజుర్వేదంలో చెప్పారు, చాలా సౌత సూత్రాల్లో చెప్పారు, అలాగే రామాయణంలో చెప్పారు భూమి దుందుబి గురించి, భారతంలో చెప్పారు. ఇవి అన్నీ కూడా కలెక్ట్ చేసి దీని నిర్మాణం నేను రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద నేను టేకప్ చేశాను. ఇప్పుడు అది ప్రస్తుతానికి రివ్యూ ఆఫ్ లిటరేచర్ అవుతోంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాచీన వాద్యం అంటే పుస్తకాల్లోనే ఉంది, లిటరేచర్లోనే ఉంది, కానీ భూమి మీద లేదు. అది దాన్ని ఈ భూమి మీదకి తీసుకురావాలని ప్రయత్నం. అందులో కూడా షెల్ని తయారు చేసేది కూడా
ఏ చెక్కతోనో లేకపోతే ఇంకే మెటల్తోనే కాకుండా ఆవు పేడ, ఈ తర్వాత ఈ నదీ తీర ప్రాంతంలో ఉండేటువంటి మట్టి, దాన్ని నాట్యశాస్త్రంలో మృదంగం తయారు చేసే పద్ధతి చెప్తాడు. మృదంగం అంటే మృత్ ప్లస్ అంగం, అంటే మృత్ అంటే మట్టి. ఇప్పుడు మనం మృదంగం చెక్కతోనే చూస్తాం, మనం మనశ్శక్తితో చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మృదంగం అంటే మట్టితో చేసేవారు. మృత్తికా లక్షణం అని చెప్తే మృత్తికా లక్షణం అని చెప్తాడు నాట్యశాస్త్రంలో. అంటే మృత్తిక అంటే ఆ మట్టి లక్షణం చెప్తాడు. ఎటువంటి మట్టి ఉపయోగించాలి, బాగా నదీ ప్రవాహం చేస్తున్నటువంటి ఆ ఒడ్డున ఉండేటువంటి మట్టిని తీసుకోవాలని చెప్తాడు. ఆ మట్టి తీసుకొని ఆవు పేడ, తర్వాత రైస్ హస్క్, ధాన్యం పొట్టు, తర్వాత బెల్లం, ఆ తర్వాత ఈ బనానా పల్ప్, బాగా మాగిపోయిన అరటిపళ్ళు యొక్క పల్ప్ ఉంటుంది కదా, ఇవన్నీ ఉపయోగించి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఆ గట్టిపడ్డాకే, మన పూర్వం చూడండి ఏదైనా మనకు నొప్పులు వస్తే వాచినా కూడా సున్నమును బెల్లము బాగా అరగదీసేసి పెట్టేసేవారు. దానివల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా వాపు తగ్గిపోయేది. అలాగే ఇవన్నీ కూడా ఈ ఆర్గానిక్ మెటీరియల్తోనే షెల్ చేసి, ఈ షెల్ని భూమిలో ఉంచి దాని మీద ఎద్దు చర్మాన్ని కుట్టి దాని మీద ఆ ఎద్దు చర్మం ఎద్దు యొక్క తోకతోనే దీన్ని వాయించాలని చెప్పి మనకి సౌత సూత్రంలో ఇవ్వబడింది. బట్ దీనిలో విన్నాను సార్, అంటే ఇక్కడ చేసే మన సౌండ్ ఆల్మోస్ట్ కొన్ని 5-6-7 కిలోమీటర్స్, అంటే డయామీటర్ అది ఒక 6 feet డయామీటర్ ఉంటే కనుక ఒక 6 kilometers దాకా వినపడుతుందని చెప్పి నా పరిశోధనలో భాగం. ఈ ఇన్స్ట్రుమెంట్ తయారు చేయడం ఒకటే కాదు, ఇంతే కాకుండా దీన్ని వైల్డ్ లైఫ్లో ఎట్లా ఉపయోగించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో ఇది నిర్మాణం చేసి దీన్ని ఇది డెఫినెట్గా 6-7 kilometers వినపడుతుంది కదా, ఇది వాయించడం ద్వారా ఎవరైనా అట్టే పెట్టి అక్కడ ఈ మనుషులకేమో జంతువులు వస్తున్నాయని, జంతువులకేమో మనుషులు వస్తున్నాయని చెప్పి ఒక హెచ్చరిక. ఓకే, ఆ 7 kilometers ప్రొటెక్ట్ చేయొచ్చు. అలాగే రకరకాల ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఇది పెట్టచ్చు. ఆ తర్వాత ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ దేవాలయాల్లో దీన్ని పూర్వం ఉపయోగించేవారు, ఇప్పుడు లేదు కదా, దీన్ని నిర్మాణం చేయొచ్చు. అలాగే దీని సౌండ్ రికార్డ్ చేసి అనలైజ్ చేసి త్రూ ఈజీ మిషన్స్ ద్వారా దీన్ని సౌండ్ థెరపీకి ఎంత బాగా పనికొస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చేయడమే ఈ నా రీసెర్చ్ భూమిదుందుభి యొక్క లక్ష్యం అనమాట. అండ్ లైక్ మీరు చెప్తున్నప్పుడు నాకు మిరాయి సినిమాలో ఒక సీన్ ఉంది కదా సార్, లాస్ట్లో మంచు మనోజ్ సౌండ్ చేస్తాడు, ఆ వేవ్కి బ్రిడ్జ్ కూలిపోతుంది. సో దీనికి అంత స్టఫ్ ఉంటుందంటారా అంటే నిజంగా? అంటే మనం ఎలాగ పోల్చుకోవాలని చూడండి, మనకి విపరీతమైన గాలులు వచ్చినా చూడండి గట్టిగా సౌండ్స్ చేసినా సరే గ్లాస్ పగిలిపోతుంటాయి. ఆ చిన్న సౌండ్స్కే మన స్పీకర్లో మనం ఎక్కువ సౌండ్ పెట్టినా కూడా గ్లాస్ బ్రేక్ అవుతుంది. అదే సార్. సో అలాగే సౌండే ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా శంఖం, తర్వాత ఈ భేరి, ఈ వాద్యాలన్నీ కూడా సౌండ్ చేసే వాద్యాలు. బాగా అంటే టుమిల్టియస్ సౌండ్ అంటారు అన్నమాట, భయంకరమైన సౌండ్. యుద్ధంలో చూడండి అక్కడ ఎక్కడో ఉంటారు శత్రువులు, ఇక్కడ మోగిస్తుంటే యుద్ధానికి వస్తారో అని చెప్పి హెచ్చరిక చేయడం. ఆ సౌండ్ వినపడుతుంది కదా, ఆ సౌండ్ చేయడం ద్వారా హెచ్చరిక పంపడం అనమాట. అంటే హెచ్చరిక ఒకటే కాదు, అనౌన్స్మెంట్ వీఆర్ రెడీ ఫర్ వార్ అని. ఎగ్జాక్ట్లీ. అంటే పూర్వం ఈ గుళ్ళో ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం ద్వారా ఊరంతా తెలిసిపోయేది, స్వామివారికి నైవేద్యం పెడుతున్నారని లేదా స్వామివారి అభిషేకం చేస్తున్నారని, ఈ విధంగా ఊరంతా తెలిసేది. ఇవన్నీ అనౌన్స్మెంట్ వాద్యాలు, ఇవన్నీ సంగీత వాద్యాలు కాదు, సంగీత వాద్యాలే కానీ సౌండ్ ఎక్కువగా వచ్చేటువంటి వాద్యాలు అనమాట. డెఫినెట్ గా మీరు చెప్పిన ఉదాహరణ సినిమాలో చూపించింది, అంత సౌండ్ ప్రొడ్యూస్ చేసేది ఉపయోగిస్తే డెఫినెట్ గా అది పగిలిపోవడం అనేది జరుగుతుంది. అవన్నీ ఉన్నాయి మన పరంపరలో, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అవి అన్ని కనుమరుగైపోయాయి. అవన్నీ మనం తిరిగి సంపాదించుకొని దాన్ని నిర్మాణం చేసి మనం మన వాద్యాలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ సార్, వెస్టర్న్ మ్యూజిక్తో కర్ణాటక సంగీతాన్ని కంపేర్ చేస్తే 5 స్వరాలు ఎక్కువగా వినపడతాయి, ఈ 5 స్వరాలు ఎక్కడ యూజ్ చేస్తారని కూడా అంటారు. సో మీ ప్రకారం మీరు ఏం చెప్తారు? సార్, సంగీతం అంతా ప్రతి చోట ఒకటేనండి. ఓకే. పాశ్చాత్య సంగీతం అంటే వెస్టర్న్ మ్యూజిక్ లో మనకి మేజర్ స్కేల్స్ ఉంటాయి. ఆ తర్వాత 5 స్వరాలు అంటే మనకే 5 స్వరాలు ఉన్నాయి. మనకి 5 స్వరాలు, వాళ్ళకి 5 స్వరాలు అంటే పెంటాటానిక్ స్కేల్ అంటారు. 6 స్వరాలతో ఇందాక షాడవ రాగాలు చెప్పారు. ఇందాక పెంటాటానిక్ అంటే మనకి ఔడవ రాగాలు, షాడవ రాగాలు అంటే ఎక్సటానిక్ వాళ్ళది. అలాగే మేజర్ స్కేల్స్ ఉన్నాయి, అంటే మొత్తం అన్ని స్వరాలు ఉండేటువంటి. ఎటొచ్చి అవి స్కేల్సే, మనవి స్కేల్సే, కానీ మనలో ఉండేటువంటి మన భారతీయ సంగీతంలో గమకం ఉంటుంది. వెస్టర్న్ మ్యూజిక్ లో గమకం ఉండదు, ఒకటే ఉంటుంది, వైబ్రెటో ఉంటుంది. అది అంటే వైబ్రెటోని మనం
ఏంటంటే దాన్ని మన ఇండియన్ మ్యూజిక్లో స్వీయ స్వర కంపితంగా చెప్తారు. మా అని మా ప్లేస్లోనే స్వీయ స్వరం అంటే మా యొక్క ప్లేస్లోనే కంపితం చెందుతుంది అనమాట. ఆ వైబ్రేటో అనేది మనకి కనపడుతుంది వెస్ట్రన్ మ్యూజిక్లో. గమకాలు మా ఇలాంటి గమకాలు మనం వెస్ట్రన్ మ్యూజిక్లో చూడం, ప్లెయిన్ నోట్సే ఉంటాయి అనమాట. అదే డిఫరెన్స్ మనకి. ఓకే, బట్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, అంటే చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఈరోజు మీ నుంచి ఆన్సర్ కావాలి. సంగీతానికి రాళ్ళు కరుగుతాయని నేను విన్నాను, సో ఇది పాసిబులా? అండ్ ఇంకొక ఎండ్లో లైక్ నిద్రపుచ్చడానికి ఒక రాగము, మేల్కొల్పడానికి ఒక రాగము, అండ్ కొంతమంది లైక్ మ్యూజిక్ ఈజ్ అ హీలింగ్ థెరపీ అని కూడా అంటారు. సో వీటన్నిటికీ మీరు ఏం చెప్తారు? తప్పకుండా. అంటే చాలాసార్లు ఒకే ప్రశ్నలో చాలా ఆన్సర్లు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న మీరు అడిగింది రాళ్ళు కరుగుతాయా, రాళ్ళు కరుగుతాయా. ఎగ్జాక్ట్లీ. అంటే డెఫినెట్గా మనకి పూర్వీకులు త్యాగరాజ వారు జ్యోతి స్వరూపుని రాగం పాడి పుదుక్కోటే సంస్థానంలో దీపాలు వెలిగించారు. ఓకే, ఏమండి. ఆ తర్వాత ముత్తుస్వామి దీక్షల వారు అమృతవర్షిణి రాగం పాడి వారు వర్షాన్ని కురిపించారు. సో ఇప్పుడు మనకి పాత సినిమాలు చూసుంటాం మనం, ఈ మన తాన్సేన్ ఇవన్నీ సినిమా చూసినప్పుడు ఆ రాళ్ళు కరగడం ఇవన్నీ మనం చూస్తుంటాం. డెఫినెట్గా ఆ శక్తి ఉందండి. అది ఒక మూఢనమ్మకం అని చెప్పి కొట్టి పాడడానికి లేదు. అంటే మీరు అనొచ్చు, మరి ఇప్పుడు మీరు పాడితే కరుగుతుందా, మీరు పాడితే ఇప్పుడు వర్షం పడుతుందా, లేకపోతే ఇవన్నీ జరుగుతాయా అంటే మనకి సంగీతం ఏం మారలేదు, కానీ మనలో క్వాలిటీ మారిపోయింది. అంటే వాళ్ళకు ఉండే తపస్సు శక్తి, ఆ తర్వాత నిబద్ధత, సంకల్ప బలం ఈ మనకు లేదు. దానివల్ల జరగట్లేదు కాబట్టి అది ట్రాష్ అని చెప్పి కొట్టిపాడేస్తున్నాం. కానీ అది మటుకు జరిగినవే చరిత్రకారులు పుస్తకాల్లో రాశారు. తప్పకుండా జరుగుతుంది. అండ్ హీలింగ్ సార్, హీలింగ్ డెఫినెట్గా అండి. మ్యూజిక్ థెరపీ అనేటువంటిది చాలా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది దాన్ని పర్సూ చేస్తున్నారు. సో మన దత్తపీఠం స్వామీజీ వారు, అప్పాజీ గారు, వారు అంటే శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారు చాలా దీని మీద పుస్తకమే రాశారు. వారు చాలా ప్రయోగాలు చేసి ఈ సంగీతంతో చికిత్స మ్యూజిక్ థెరపీ దీని మీద చాలా కార్యక్రమాలు చేశారు, బుక్కే రాశారు. చాలామంది దీని మీద వర్క్ చేస్తున్నారు. అంటే మనకి డెఫినెట్గా ఉంది సంగీతంతో ఈ హీలింగ్ ప్రాసెస్ ఉంది. అంటే మీ లైఫ్లో మీకు ఎప్పుడన్నా అలా అయిందా? డెఫినెట్గా అండి. నాకు కొంతమంది సజెస్ట్ చేశారు, నాకు కొంచెం చిన్న అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఈ షడ్జం పాడండి, తర్వాత గాంధారం పాడండి, మీకు డెఫినెట్గా నయమైపోతుందంటే నేను అది చేసి నేను అది పొందాను కూడా. అంటే ఇప్పటికీ కూడా కొన్ని హాస్పిటల్స్లో ముఖ్యంగా కళ్యాణి రాగాన్ని పంచమం లేకుండా, అంటే పంచమం వర్జం చేసి పాడితే తలనొప్పి తగ్గుతుందని, ఇటువంటివి చాలా మనం చేశారు. నేను చేశాను, నాకు అది అనుభవం కలిగింది కూడా. అంటే అది నా మెయిన్ ప్రొఫెషన్ కాదు కాబట్టి దాని మీద నేను ఎక్కువ సీరియస్గా వెళ్ళలేదన్నమాట. అండ్ ఈ మధ్య చూస్తున్నాం సార్, అంటే రీసెంట్గా ఆపరేషన్ చేసేటప్పుడు కూడా కొంచెం బెటర్ రిజల్ట్ కోసం మ్యూజిక్ థెరపీ కూడా యూజ్ చేస్తున్నారని. డెఫినెట్గా అండి. సంగీతం పాడుతున్న వాళ్ళు, అంటే కొంతమంది ఫ్లూట్ వాయించే వాళ్ళు డైరెక్ట్గా ఫ్లూట్ వాయిస్తుంటే అంటే కాన్సన్ట్రేషను ఈ పెయిన్ మీద కాకుండా ఆ రాగం మీద దాని మీద పెట్టి ఆ సౌండ్ వాళ్ళ ఆ నాదాన్ని వింటూ తన్మయత్వం పొందడం వలన ఈ నొప్పి తెలియకుండా ఇది అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ కొంచెం దాని సంగీతమే మళ్ళుతుందని చెప్పి ఇలాంటివి కూడా చాలా నేను చూశాను. నేను చాలా జరిగాయి కూడా. అంతేకాదు, ఇప్పుడు సంగీతం వింటే ఆవులు బాగా చక్కగా సంగీతం వింటే మైమరిచిపోయి పాలిస్తాయని చెప్పి ఇలాంటి ప్రయోగాలు కూడా చేశాను. ఇంకొక ప్రయోగం నేను చూశాను. ఏంటంటే సంగీతం వినడం వల్ల, సంగీతం ఎక్కువగా ప్లే చేయడం వల్ల కొన్ని మొక్కలు బాగా పెరుగుతాయని. ఇది కూడా విన్నాను నేను. అంటే మన దగ్గర జరగలేదు, బయట పాశ్చాత్య దేశాల్లో జరిగిందని నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను నేను. బట్ మన కల్చర్ ఒక ప్రాధాన్యత మీలాంటి వాళ్ళు ఈ రోజు చెప్తే అని మాకు ఇంత ఇవాల్వ్ అవ్వట్లేదు. సంగీత రంగంలో చాలా మంది అంటే ఈ టెక్నాలజీ ఫాస్ట్ గోయింగ్ కల్చర్ లో బయట తిరుగుతూ ఇదే నిజం అనుకుని మేము ఉంటాం, కానీ గతం ఏంటి, కోర్ ఎక్కడి నుంచి వచ్చాం మనం అనేది మీలాంటి వాళ్ళకే తెలుసు సార్. తప్పకుండా. బట్ రియల్లీ హానెస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, చాలా విషయాలు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. బేసిక్గా ఇప్పుడు సొసైటీలో చూస్తే ఒక బిగినర్ సంగీతం నేర్చుకోవాలనుకుంటే వర్ణాలు ప్రాక్టీస్ చేయడం కానీ, తాళం, రిథం ఇట్లాంటివి చేయడం కానీ ఎంత ఇంపార్టెన్స్, ఎలా చేయాలి? డెఫినెట్గా అండి. మా గురుగారు ఆకిళ్ళ మల్లికార్జున శర్మ గారు, వారి దగ్గర కూడా కొంత నేను లయ సంబంధమైన విషయాలు నేర్చుకున్నాను. వారు ఏమనేవారంటే, లయ లేకపోతే సంగీతం, అంటే లయ జ్ఞానం లేకపోతే
సంగీతం నేర్పడం అనవసరం అని చెప్పేవారు. అంటే ఇప్పుడు నాకు కూడా ఎవరైనా సంగీతం చెప్పమని అడిగితే ఒక పాట పాడమని పంపిస్తాను, చెప్తాను వాళ్ళకి. వాళ్ళు నాకు పంపిస్తారు, అందులో శృతి ఉందా లేదా, లయజ్ఞానం ఉందా లేదా, ఇలాంటివన్నీ చూసి అప్పుడు నేను తీసుకుంటాను. లేకపోతే అందరికీ నేను చెప్పను. దానిలో అంటే వీడి సంగీతం వస్తుందా రాదా అని తెలిసిపోతుంది అనమాట. అవి ముఖ్యంగా ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యం వాడు నేర్చుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉండాలి. అది ఆ ఆశ లేకపోతే, ఆ తపన లేకపోతే ఈ రెండూ ఉండి కూడా ఉపయోగం లేదు. అట్లా అనమాట సార్. అంటే నేను ఒక స్టేట్మెంట్ విన్నాను సార్ బ్రూస్లీది. అంటే నువ్వు ఒక కిక్ 100 సార్లు ప్రాక్టీస్ చేసేవాడికి నేను భయపడను, 1000 కిక్లు వచ్చిన వాడికి కూడా. కానీ ఒక కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసేవాడితో నేను చాలా ట్రిగర్ అయ్యి టెన్షన్ అయి ఉంటానని చెప్పాడు. సో సంగీతంలో ఏదన్నా బాగా పీక్లో ప్రాక్టీస్ చేయాలంటే ఎన్నిసార్లు చేస్తే ఆ మాడ్యూల్ మాకు కనిపిస్తుంది? డెఫినెట్గా. నేను ఒకసారి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికే గురువు గారు అయినటువంటి సెమ్మంగుడు శ్రీనివాసయ్య గారని మహా విద్వాంసులు, వారి పాట నాకు చాలా ఇష్టం అనమాట. వారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను. వారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పటికే ఆయనకి 85-86 ఇయర్స్ అనమాట. వారింటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే ప్రశ్న అడిగాను నేను. సార్, మీరు ఇంత ధారాళంగా ఒక ప్రవాహంలాగా రాగం పాడతారు, స్వరం పాడతారు కదా, మీరు ఎలా ప్రాక్టీస్ చేశారంటే ఒక సరళీస్వరం ఒక రాగంలో రోజుకి 5,000 సార్లు ప్రాక్టీస్ చేయాలన్నారు. 5,000 సార్లు అవుతుందా? అది అయ్యే పని కాదు. ఈ స్పీడ్ యుగంలో అయ్యే పని కాదు అది. అంటే వారు అంత రాక్షస సాధన, అసుర సాధన అంటారు దాన్ని. అలా చేయబట్టి ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. మీరు ఇందాక చెప్పిన బ్రూస్లీ గారి ఎగ్జాంపుల్ ఎలా ఉందో సేమ్ ఇదే. ఇలా అంత సాధన చేస్తే స్టేజ్ మీద ఒక 10% వస్తుంది. స్టేజ్ మీద 100% రావాలంటే ఎంత పర్సెంటేజ్ ప్రాక్టీస్ చేయాలి? ఇదే లైఫ్ అనుకున్నా ఇంకొక రకంగా అంతే చేయాలి, లేకపోతే రాదు. అందుకనే త్యాగరాజ స్వామి అన్న ఎగ్జాంపుల్ చెప్పాను. సంగీత సాధన నిద్దురు నిరాకరించి ముద్దుగా తంబూలు పెట్టి శుద్ధమైన మనసుతో సుస్వరంతో పద్దు తప్పకండి డైలీ ప్రాక్టీస్ చేయాలి. గురుగారు చెప్పారు సంగీత సాధన చేయమని, చేయలేదు. చక్కగా కాళ్ళు చేతులు మొహం కడిగేసుకొని ప్రాక్టీస్ చేసి పడుకోవాలి దమ్ముంటే. అంత కసి ఉంటేనే ఆ తపన, అంటే కసి అన్న మాట తప్పు, కానీ అంటే నేను వ్యవహారికంలో చెప్తున్నాను అనమాట. తపన ఇష్టం లేకపోతే సంగీతం నేర్చుకోవడం అనవసరం. అంటే మంచి గొంతుండి, మంచి లయజ్ఞానం ఉండి, మంచి శృతి జ్ఞానం ఉండి, ఇవన్నీ సాధన లేకపోతే ఇది కూడా అనవసరం. అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అవును సార్, ఇంత చెప్పారు కదా సార్. బట్ ఇప్పుడు ఏంటి, టెక్నాలజీ ఎక్కువ పెరిగింది, ఏఐ వచ్చింది, డిజిటల్గా మ్యూజిక్ రికార్డ్ చేసి వింటున్నారు. సో ఇట్లాంటి అప్గ్రేడ్స్ రావడం వల్ల ఇప్పుడు టెంపుల్స్లో కొన్ని చోట్ల చూస్తుంటాం సార్, కచేరీ ఇట్లాంటివి కూడా ఆటోమేటిక్గా అయిపోయి ఉంటాయి. అదే మిషన్తో అదే సౌండ్ చేస్తూ అక్కడ అలానే అయింది. ఇంతకు ముందన్న కొంతమంది వచ్చి కొంచెం కార్యక్రమాలు చేసి సాధన చేసి అక్కడ ఏదైనా పాడి వెళ్ళేవారు. బట్ ఇవంతా మారిపోతున్నాయి కదా. దీనివల్ల మన సంగీతానికి, మరి ముఖ్యంగా కర్ణాటిక్ సంగీతానికి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? తప్పకుండా ఉండదండి. ఉండదు. ఓకే. ఎందుకంటే ఏఐ కంపోజ్ చేసినటువంటి పాటలు నేను కూడా విన్నాను. అందులో సోల్ ఉండదు, ఏమండి, భావం ఉండదు, ఏమండి, ఎమోషన్, అదే భావం, ఇది ఉండదు. ప్రాణం ఉండదు సార్. అదే సోల్ ఉండదు, ప్రాణం ఉండదు. అదే మిషన్ లాగే ఉంటుంది అది. అంతే. కాబట్టి అంటే ఒక మనిషి తను అనుభవిస్తూ ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకొని ఆ భగవంతుడిని మనసులో పెట్టుకొని కీర్తిస్తూ పాడేటువంటి ఎమోషన్ చూసారా, ఎమోషన్ రాదు. నెంబర్ 1. మనకి ముఖ్యంగా క్లాసికల్ మ్యూజిక్ మనోధర్మ సంగీతం. ఈ మనోధర్మ సంగీతంలో పాడేటువంటి ఈ ఆసువుగా పాడేటువంటి తత్వం ఏలో అసలు రాదు. కాబట్టి మేము అసలు భయం పడం. అసలు సినిమా పాటలు వస్తున్నాయి ఎందుకంటే అందులో గమకాలు లేవు కాబట్టి అది ఎలా పాడినా అది సినిమా పాటకి కొంతవరకు కూడా ఇబ్బంది అవ్వచ్చేమో, కానీ అది కూడా గమకం లేని పాటలు చేసే వాళ్ళకి, గమకంతో చేసే పాటలకి కూడా ఇబ్బంది ఉండదు. బట్ అంటే కానీ క్లాసికల్ మ్యూజిక్ అసలు ఇబ్బందే లేదు. ఏ కాదు కదా, ఏ ఇంకా అది ఓకే సార్. బట్ అంటే మీకు సంగీతం అంటే ఎంత గౌరవమో మాకు అనిపిస్తుంది. బట్ ఒక గుడికి మీరు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఆ వాతావరణంలో అట్లాంటి ఆర్టిఫిషియల్వి చూస్తున్నప్పుడు డెఫినెట్గా బాధ కలుగుతుంది. ఏంటంటే ఆ ఒరిజినల్గా ఉండేటువంటి ఆ వాద్యాలని ప్లే చేసేటువంటి ఆ విద్వాంసులు లేకుండా మిషన్తో రన్ చేస్తుంటే డెఫినెట్గా అది బాధ కలుగుతుంది. ఆ పవిత్రత కూడా రాదు, ఆ సాక్రెడ్నెస్ రాదు.
డెఫినెట్గా అదేదో ఒక మొక్కుబడిగా చేసినట్టే ఉంటుంది తప్పిస్తే. ఎందుకంటే ఇప్పుడు మంత్రాలన్నీ కూడా రికార్డింగ్ లో విన్ని పెళ్లి చేసుకోవడం ఉంటుంది అనమాట. అందులో పవిత్రత ఎక్కడ ఉంటుంది, బలం ఎక్కడ ఉంటుంది, ఉండదు. అండ్ ఈ రోజు అంటే మీరంటే మ్యూజిక్లో ఎంఏ చేశారు, బిఏ చేశారు. సో మ్యూజిక్లో మీరు మాట్లాడే అర్హత అండ్ చిన్నప్పటి నుంచి ఉన్న అనుభవం ద్వారా ఎంతో చెప్పగలుగుతున్నారు. బట్ ఈ రోజు ఉన్న స్టూడెంట్ లైఫ్ ఉన్న వాళ్ళు, లేకుంటే మ్యూజిక్ మీద ఒక లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చేస్తే వాళ్ళ కెరియర్ బాగుంటుంది? మంచి ప్రశ్న సార్, ఇది అవసరం చాలా. ముఖ్యంగా ముఖ్యంగా నేను పనిచేసే యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నటువంటి రకరకాల ఆన్లైన్ కోర్సులు కానీ, లేకపోతే సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులు కానీ, బిఏ మ్యూజిక్, ఎంఏ మ్యూజిక్ కానీ, ఇవన్నీ చేస్తూ ఎలాంటి ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఒక టీచర్గా అద్భుతమైన అవకాశాలు గవర్నమెంట్ కల్పిస్తోంది, స్కూల్స్లో టీచర్గా. అదే ప్రైవేట్గా కూడా సంగీతాన్ని చెప్పుకునేటువంటి అవకాశం చాలా ఉంది. ఇప్పుడు ఈ రకరకాల రియాలిటీ షోస్ వచ్చిన తర్వాత సంగీతం అందరూ నేర్చుకుంటున్నాను. ఆ తర్వాత యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ కంపోజర్గా, అంటే సంగీతాన్ని కంపోజ్ చేసేటువంటి అటువంటి ఉద్యోగం కానీ, లేకపోతే సంగీతం రీసెర్చర్గా ఎంతమంది రీసెర్చ్ ఫండింగ్ చేస్తారంటే, అద్భుతమైన ఫండింగ్ ఏజెన్సీస్, రీసెర్చ్ ఫండింగ్తోనే చక్కగా లైఫ్ గడిపేయచ్చు. అటువంటి అవకాశాలు చాలా ఏజెన్సీస్ ఇస్తున్నాయి. అట్లా చేయొచ్చు. ఆ తర్వాత మ్యూజిక్ థెరపిస్ట్గా ఆ కోర్స్ ఉంటుంది, మ్యూజిక్ థెరపీ. ఆ కోర్స్ చేసి మ్యూజిక్ థెరపిస్ట్గా కూడా ఒక రోల్ ప్లే చేయొచ్చు. అంటే అది కూడా జీవనోపాధిగా ఎంచుకోవచ్చు. ఆ విధంగానే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, దాని మీద ఒక చిన్న సర్టిఫికెట్ డిప్లొమా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుంటుంది, కొన్ని కోర్సెస్ ఉంటాయి. అది చేస్తే ఈ సంగీతం ద్వారా ఈ కోర్స్ ఉన్నప్పుడు ఈ రెండు ఉండడం వల్ల ఇప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్లో కొన్ని ఈ పాటలు ఉన్నాయి, ఈ పాటలు వేరే ఎక్కడైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా దాని మీద కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బాగా. అది కాకుండా వోక్సాలజిస్ట్ అంటే వోకల్ పాడేవాళ్ళు, అంటే వోకల్ పాడడం ఒకటే కాదు, రాజకీయ నాయకులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అందరూ కూడా పురాణం చెప్పేవారు కానీ, ప్రవచనకర్తలు కానీ, అందరికీ గొంతునే పని కదా. ఆ గొంతుని ఎంత సక్రమంగా మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, హైజీన్ ఎట్లాగా, వాయిస్ హైజీన్ ఎట్లాగా అనేటువంటి వోక్సాలజిస్టులు మన ఇండియాలో వేళమే లెక్క పెట్టచ్చు ఎవరు లేరండి. ఎందుకంటే వోక్సాలజిస్ట్ అంటే పని ఏంటి, సంగీతం తెలియడం, సంగీత సాధన ఎలా చేయడం తెలియడం కాకుండా వోకల్ ఎనాటమీ తెలుసుకోవడం, ఆ తర్వాత ఈ వోకల్ హైజీన్ గురించి తెలుసుకోవడం. ఈ కోర్సులు కూడా కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయి. ఇది చేయడం ద్వారా సంగీతంలో ఎంఏ బిఏలు ఉండడం వల్ల వోక్సాలజిస్ట్గా కూడా మీరు ఒక అవతారం ఎత్తచ్చు. ఇంత అవకాశాలు ఉన్నాయి సంగీతం నేర్చుకుంటే ఇవాళ రోజుల్లో. బట్ అంటే ఇప్పుడున్న సొసైటీ పేరెంటింగ్లో మ్యాక్సిమం పిల్లలకి ఎంత ప్యాకేజ్ వస్తుంది, దేంట్లో ఉండే వాడికి ఇబ్బంది ఉండదు అనేవిదే ఎక్కువ చూస్తున్నారు. బట్ ప్రొఫెషన్ ఓకే, బట్ పర్సనల్గా కొంచెం ఏదన్నా ప్యాషన్ పరంగా కొంచెం సంగీతం సైడ్ వస్తే బాగుంటుంది సార్. డెఫినెట్గా అండి, ఇప్పుడు మారిపోయిందండి ట్రెండ్. ఇప్పుడు ఇదొకట్లాగే ఏదో బీటెక్ చదవాలి అలా లేదు. వాడికి ఇష్టమైన పని చేస్తూ తల్లిదండ్రుల కోసం బీటెక్ ఏదో చేసి ఆ తర్వాత వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ ఎంచుకొని మారిపోయిన వాళ్ళు చాలా మందిని చూసాను. నేనే ఉన్నాను. ఇదంటే పేరెంట్స్ పాపం వాళ్ళకి అవగాహన ఉండాలి, కొంతమందికి అవగాహన ఉండదు, కొంతమంది అవగాహన ఉంటుంది. ఏంటంటే బీటెక్ వాళ్ళకంటే ఉద్దేశం ఏదో ఇలాంటి కోర్సులు చేస్తే తొందరగా ఉద్యోగం వస్తుంది, సెటిల్ అయిపోతారు ఉద్దేశం. కానీ ఇష్టం లేని పని ఎంతకాలం చేస్తారు మీరు? చేయలేరు. ఇష్టంతో పని చేయాలి కదా. అంటే ఇప్పుడు నేనున్నాను, నా వృత్తి ప్రవృత్తి కూడా సంగీతమే కాబట్టి ఇలాగ చాలా మంది ఉన్నారు. అంటే ఈ పేరెంట్స్ కూడా ఇప్పుడు కూడా మారుతున్నారు. అంటే పిల్లలకి ఏది ఇష్టమో, ఫోటోగ్రఫీ కొంతమందికి ఇష్టం, చదువు లేకపోయినా పర్లేదు ఈ ఫోటోగ్రఫీలో రాణించాలని చెప్పి వాళ్ళకి అటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్న పేరెంట్స్ కూడా నేను చూశాను. ఇప్పుడు అంటే ఈ రెగ్యులర్గా చదువుకునే చదువుల కంటే కూడా ఈ ప్రొఫెషన్స్లో ఇంట్రెస్ట్ ఉండి చదువుకున్న దానికంటే ఎక్కువ చక్కగా సెటిల్ అవుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు. నా ఈ పరంగా మన టీవీ ప్రేక్షకులకి, అదే మన ఈ ఛానల్ కి ముఖ్యంగా సుధీర్ టాక్స్ ఆడియన్స్కి నేను విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలకి ఏది ఇష్టమైతే అదే మీరు ఎంకరేజ్ చేయండి, అంతేకాని మీ అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకండి. ఇది నేనే పెద్ద ఎగ్జాంపుల్. ఇంకా చాలా మంది ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. మా శిష్యులు ఎంతో మంది అంతా వదిలేసి, మిగతా వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చేసుకునే వాళ్ళు అంతా వదిలేసి సంగీత రంగంలో సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా శిష్యులలో చూసుకుంటే కృష్ణ చైతన్య ఉన్నాడు, ప్రణవి ఉన్నారు, అక్కడ నుంచి దీపు ఉన్నారు, రోహిత్ ఉన్నాడు. సో వీళ్ళందరు లైఫ్ ఇప్పుడు చూస్తుంటారు, ఎన్నో షోస్కి వెళ్తుంటారు, జడ్జ్ చేసుకుంటారు. ఒకప్పుడు పాడేవాళ్ళు, ఒకప్పుడు నేర్చుకునే వాళ్ళు. బట్
ఆ ప్యాటర్న్ లో మీరు ఎలా ఫీల్ అవుతుంటారు వీళ్ళని చూస్తే? డెఫినెట్గా ఆనందం అండి. వాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్తూ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళందరూ కూడా దీపు గాని, కృష్ణ తేజ, శరత్ రోహిత్, సంతోష్, ప్రణవి. రోహిత్, ఆ. దామిని, ఈ ప్రణవి వీళ్ళందరూ కూడా పిల్లలు నా ఎదురుగుండా చిన్న చిన్న పిల్లలు నేర్చుకున్నారు. వాళ్ళు ఇంత చక్కగా వాళ్ళ నేషనల్ అవార్డు సైతం వాళ్ళు విన్ అయ్యి వాళ్ళంతా చక్కగా సెటిల్ అయ్యి ఇదే లైఫ్లో వాళ్ళకి ఇష్టమైన లైఫ్లోనే ఇష్టంతో వాళ్ళు కష్టపడి వాళ్ళు పైకి వస్తున్నారంటే ఇక గురువుకి అంతకంటే ఆనందం ఏముంటుంది? ఇంతకన్నా ఆనందం ఏమి కీర్తన పాడని చూసారా? అలా ఉంటుంది అనమాట. డెఫినెట్గా చాలా ఆనందకరమైన విషయం నాకు. సార్, జీవితం అనే కాదు, ఒక మనిషి లైఫ్లో ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల లేకుంటే అవి ప్రాక్టీస్ చేయడం వల్ల లైఫ్ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రతి స్కూల్స్లో కూడా సంగీతం కానీ, డాన్స్ కానీ, లేకపోతే చిత్రలేఖనం కానీ, స్కల్ప్చర్ కానీ వాడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా సంగీతం వాడిని కాబట్టి సంగీతం చెప్తున్నాను. ఇవన్నీ కూడా నేర్చుకోవడం వల్ల వాళ్ళకి కాగ్నిటివ్ స్కిల్స్ పెరుగుతాయి. కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఏమిటి? వాళ్ళకి మెమరీ పవరు, గ్రాస్పింగ్ పవరు ఇవన్నీ పెరిగి ముఖ్యంగా మ్యాథ్స్ బాగా చేస్తారు. ఎందుకంటే సంగీతంలో మ్యాథ్స్, ఫిజిక్స్ లేకుండా సంగీతమే ఉండదు. కాబట్టి సంగీతం అంటే గ్రహణం. అంటే ఏవైతే గ్రహిస్తామో, చూడడం కానీ, గ్రహణం కానీ, వాసన కానీ ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవి వాటి ఇది పెరుగుతుంది అనమాట, లక్షణం బాగా పెరుగుతుంది అనమాట. పెరిగి మెమరీ పవర్ పెరుగుతుంది. అంటే చాలా ఫాస్ట్గా మెమరైజ్ చేసేస్తారు, చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు కాన్సెప్ట్స్ని. ముఖ్యంగా నేను చూశాను సంగీతం నేర్చుకోవడం వల్ల ఈ శృతితో పాడడం, లయతో పాడడం, ఎలైన్మెంట్కి ఎక్కడైతే ఫోకస్గా కాన్సన్ట్రేషన్ చేస్తారో అదే లేక కదా మిగతా సబ్జెక్టులు సరిగ్గా రావట్లేదు. అవును. ఇది ఎప్పుడైతే కుదురుతుందో అవి డెఫినెట్గా వస్తాయి. నేను చాలామందిని చూశాను, సంగీతం బాగా వచ్చిన వాళ్ళు మ్యాథ్స్ బాగా చేస్తారు, సంగీతం బాగా వచ్చిన వాళ్ళు చిత్రలేఖనం బాగా చేసిన వాళ్ళు చూశాను, సంగీతం బాగా వచ్చిన వంట బాగా చేసిన వాళ్ళు చూశాను. ఇవన్నీ అన్నీ లింక్డ్, ఇవన్నీ కూడా డెఫినెట్గా లింక్డ్ అనమాట. డెఫినెట్గా లైఫ్ స్కిల్స్ పెరుగుతాయి. సంగీతం నేర్చుకునే వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఆందోళన ఉండదు. అంటే ఈ క్రూరత్వం తగ్గిపోతుంది. అంటే వాడిని కొట్టాలి, తిట్టాలి అనేటువంటి ఆలోచన రాదు. సంగీతం నేర్చుకోవడం వల్ల ఏమంటే మనసు సున్నితం అయిపోతుంది. అంటే తొందరపడి మనం అవతల వాళ్ళని హర్ట్ చేయం అనమాట. ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనకి పెరిగిపోతాయి. అండ్ సంగీతంలోనే మనం అంటే ప్రతి ఒక్క దానికి కూడా కొన్ని బుక్స్ ఉంటాయి, అవి చదివితే నాలెడ్జ్ పెరుగుతాయి కదా సార్. సో సంగీతం రిలేటెడ్ బుక్స్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఏమేమి ఉన్నాయి సార్? సంగీతంకి అద్భుతమైన పుస్తకాలు ప్రొఫెసర్ సామమూర్తి గారు సౌత్ ఇండియన్ మ్యూజిక్ అని చెప్పి 6 వాల్యూమ్స్, అలాగే ఇంకొక బుక్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అని వారే రాసింది. ఇవి మటుకు సంగీతం నేర్చుకోవాలనేవారు, సంగీతం నేర్చుకోవాలనేటువంటి పిల్లలు నేర్చుకోవాలనేటువంటి పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఇది భగవద్గీత లాగా అనమాట. ఈ పుస్తకాలన్నీ ఇంట్లో పెట్టుకుని చదవాలి. ఓకే. ఇవన్నీ అందులో మొత్తం సంగీతం గురించి మొత్తం అంతా ఉంటుంది. ఈ పుస్తకాన్ని మించిన పుస్తకాలు ఇంతవరకు పుట్టలేదు. ఎందుకంటే ప్రొఫెసర్ సామమూర్తి గారు ఆయన స్వర్గస్థులైన తర్వాత ఎప్పుడో నేను పుట్టాను, కానీ ఇప్పటికీ అవే పుస్తకాలు ప్రామాణికం. వాటి మించిన పుస్తకాలు లేవు. అదనమాట. అండ్ సార్, ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ గురించి చెప్పారు కదా. సో ఫైనల్గా ఇప్పుడు సంగీతంలో టాప్ 5 లైక్ మీకు బెస్ట్ అనిపించే మ్యూజిక్ ఎవరు సార్? అంటే మనకి త్రిమూర్తులు, సంగీత త్రిమూర్తులు వాగ్గేయకారులండి. వారి తర్వాత ముత్తయ్య భాగవతారు, పట్నం సుబ్రహ్మణ్యం గారు, మైసూరు వాసుదేవాచార్య గారు, ఇలా చాలామంది కంపోజర్స్ వచ్చారు. ప్రస్తుతం కంపోజర్స్ కంటే కూడా పెర్ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకున్న ఈ కంపోజర్స్ చేసినటువంటి రచనలే అన్నీ పాడలేకపోతున్నాం. అవును. కాబట్టి ఈ ప్రస్తుతం బాగా పాడేవాళ్ళల్లో అంటే మనకి బాగా పాడేవాళ్ళు, చాలా నాలెడ్జబుల్గా మాట్లాడేవాళ్ళు, పాడేవాళ్ళు, సంగీతం గురించి మాట్లాడేవాళ్ళు. నాకు పర్సనల్గా టిఎం కృష్ణ గారు, వారు చాలా చక్కగా పాడుతున్నారు. వారి ఆలోచన విధానం కూడా అంటే వైల్ సింగింగ్ మనోధర్మం చాలా గొప్పగా ఉంది. అలాగే ఆర్కే శ్రీరామ్ కుమార్ గారు, తర్వాత రవికిరణ్ గారు, చిత్రవీణ రవికిరణ్ గారు. సో ఇలాగా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు అంతకాకుండా రామకృష్ణమూర్తి అనేటువంటి యువకుడు ఆయన, అలాంటి వాళ్ళు చాలా అద్భుతంగా ఆ వీణ వాయిస్తారు. రమణా బాలచంద్ర అని, వీళ్ళందరూ చిన్నవాళ్ళు వయసులో, కానీ బ్రహ్మాండంగా పాడేస్తారు. అభిషేక్ రఘురామ్, అలాగే మన కొన్నెక్కుడి బాలమురళీకృష్ణ, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు. మంచి జ్ఞానంతో పాడుతున్నారు. అది
యా. సో ఓవరాల్గా కర్ణాటిక్ సంగీతం అంటే చిన్నప్పుడు అమ్మ నాన్న చెప్పడం, అందరి నుంచి పాటించి వాళ్ళ మాటలు క్రమశిక్షణతో ఈ స్టేజ్ వరకు వచ్చారు. సో ఈ రోజు ఈ స్టేజ్ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ని కూడా మీరు తయారు చేస్తుంటారు. సో మీ జీవిత ప్రయాణాన్ని మీరు తిరిగి చూసుకుంటున్నప్పుడు ఈ మ్యూజిక్ పరంగా అంటే కర్ణాటిక్ సంగీతం పరంగా ఎలా ఫీల్ అవుతుంటారు? నాకేమనిపిస్తుందంటే చాలా దూరం ప్రయాణం చేసాము, కానీ ముఖ్యంగా ఇంకా చాలా తెలుసుకోవాలి, ఇంకా చాలా రాదు నాకు అనేటువంటి భయం. మా గురుగారు ఆకలి మల్లికార్జున శర్మ గారు తెల్లారుజామున 4 గంటలకు ఫోన్ చేసేవారు, నాయనా లేచేవాని. ఇంకా లేవలేదు గురుగారు అంటే ఆయన పాపం 7 గంటకి పడుకునేవారు. ఆయన ఏంటంటే, ఎందుకంటే గురుగారు ఇంత తొందరగా లేచిపోతారు, మీరు నెమ్మదిగా హాయిగా పడుకోవచ్చు కదా, రిటైర్ అయిపోయారు కదా, మీరు 6 గంటలకు లేవచ్చు కదా నెమ్మదిగా. లేదు నాయన, నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి, అవన్నీ చేయకుండా నేను పోతానేమో భయం నాకు, అందుకని నేను పొద్దున్నే లేచిపోతాను. ఆ ఆన్సర్ ఆ వయసులో 70 ఏళ్ల వయసులో వింటే నేను 54 ఏళ్ల వయసులో నేనేమనుకోవాలి? మా స్టేజ్ వాళ్ళు ఏమనుకోవాలి? అదే అంటున్నాను. కాబట్టి వచ్చింది తెలిసింది తక్కువ అంటే నేను మోడెస్ట్గా చెప్పట్లేదు, తెలిసింది తక్కువ, నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ, నిజంగా ఎక్కువ. కానీ నాకేమనిపిస్తుందంటే ఈ జనరేషన్ కుర్రాళ్ళు చూస్తుంటే టైం ఎక్కువ వేస్ట్ చేసేస్తుంటారు, రకరకాల ఎంజాయ్మెంట్స్ కోసం అని చేసేస్తారు. వాళ్ళు ఇష్టమైన సబ్జెక్టు మీద ఇంకా ఫోకస్ చేయకుండా పాపం వేస్ట్ చేసేస్తారు. వాళ్ళకు కూడా నా గతి పట్టకూడదు అంటే నా వయసుకి నేను నేర్చుకున్న దానికంటే వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో ఉంటాను నేను. కాబట్టి నేను నిరంతరం విద్యార్థినే, డెఫినెట్గా రోజు తెలుసుకుంటూ ఉంటాను, ఇంకా నాకు చాలా తెలియనివే ఉన్నాయి అనే ఫీల్ అవుతాను తప్పిస్తే ఏదో చాలా తిరిగి చూసుకుంటే నేను చాలా ఈ ఫీల్డ్లో ఏదో సాధించేసాను అనే ఇదేం లేదు. ఇంకా నేను చాలా రాయాల్సిన పుస్తకాలు ఉన్నాయి, చాలా మనసులో ఉన్నాయి, నాకు చాలా పరిశోధనలు చేయాలి. ఇవన్నీ అయ్యేటువంటి వాతావరణం, అయ్యేటువంటి ఆరోగ్యం అన్నీ భగవంతుడు తెలివితేటలు అన్నీ ఇవ్వాలని చెప్పి నేను ఎప్పుడూ కోరుకుంటుంటాను అనమాట. తప్పకుండా సార్, మీరు బాగుండాలి. కానీ కర్ణాటిక్ సంగీతం అనే కాదు, ఒక మనిషిగా జీవితాన్ని కూడా బాగా అర్థం చేసుకున్నారు, అదే పద్ధతిలో ముందరికి వెళ్తున్నారు. కాబట్టి మీ ఫ్యామిలీ ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా ఈ రోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు ఆ సంగీతం గురించి. సో మీరు ఇలాగే ఉండాలి, ఇంకా ఎన్నో PhDs ఎంతో మందికి హెల్ప్ అయ్యే విధంగా మీరు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం.